నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం. ఆర్థిక యుద్ధమా లేకపోతే నిజంగా వెపన్స్ తోటి యుద్ధమా? ఇప్పుడు ఈ రెండింటికి మించి మన మధ్య ఇద్దరి మధ్య జరిగిన రెండు దేశాల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందం, అలాగే ఇండస్ వ్యాలీ ట్రీటీ, వీటి మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. జాతీయంగాను అంతర్జాతీయంగాను రెండు వైపులా కూడా. అసలు ఏంటి ఇండస్ వ్యాలీ ట్రీటీ ఏంటి, సిమ్లా అగ్రిమెంట్ ఏంటి, ఎవరెవరు సంతకాలు చేసుకున్నారు, అందులో ఏమేమి రాసుకున్నారు, అందులో ఎవరు దేన్ని ఉల్లంఘించారు, ఇప్పుడు యథాతథస్థితి కొనసాగుతుందా లేకపోతే నిజంగానే మేము ఆ ట్రీటీని రద్దు చేస్తున్నాం అని ఏకపక్షంగా పాకిస్తాన్ ప్రకటించింది కదా, దాని ప్రకారం మరి భారత్కి వనగోరబోయే లాభాలు ప్రయోజనాలు ఏంటి, పాకిస్తాన్కి ఎదురయ్యే నష్టాలేంటి, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు. నమస్తే సురేష్ గారు. సో ఈ రెండు అంశాలే ప్రధానంగా ఇప్పుడు జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటా సిమ్లా ఒప్పందం, మనం మిస్ అయింది ఏంటి, వాళ్ళు పొందింది ఏంటి, పాకిస్తాన్ పొందింది ఏంటి, ఇప్పుడు ఏకపక్షంగా వాడు చేసిన అనౌన్స్మెంట్ కారణంగా వాడు నష్టపోయేది ఏంటి? మన దగ్గర చాణక్య నీతి కానీ ఆర్ట్ ఆఫ్ వార్ అని చెప్పి సున్జు రాసిన ఒక పుస్తకం ఉంది. దాంట్లో ఏం చెప్పారంటే యుద్ధం చేయకుండా యుద్ధం గెలవాలి, హౌ టు విన్ అ వార్ వితౌట్ ఫైటింగ్ అ వార్, ఆయుధాలు లేకుండా బాంబులు వేయకుండా ఏం చేయకుండా ఎట్లా గెలవాలని. అదేంటంటే అది మోదీ గారు చూపించారు. ఇప్పుడు మన దగ్గర పాకిస్తాన్ని ఎట్లా మొత్తం కంప్లీట్గా ట్విస్ట్ చేసి వాళ్ళని కంప్లీట్గా ఫినిష్ చేయడం ఎట్లా చేయాలి, మనం ఒక్క తుపాకీ కొట్టకుండా ఏం చేయకుండా, అది దిస్ పర్టికులర్ స్ట్రాటజీ అన్నమాట. సో దీంట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు చెప్పిన రెండు టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీ, ఒకటి ఇంకోటి సిమ్లా అగ్రిమెంట్. రెండు టైంలో జరిగింది. ఫస్ట్ మనం క్రానలాజికల్కి వెళ్తే ఫస్ట్ ఇండస్ వాటర్ ట్రీటీకి వెళ్దాం. భారత్ పాకిస్తాన్ విభజించినప్పుడు 1947లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక లైన్ డ్రా చేసేసి వెళ్ళిపోయారు. ఇది పాకిస్తాన్, ఇది ఇండియా, అటు పక్కన ఆఫ్ఘనిస్తాన్, డ్యూరాండ్ లైన్ ఒక లైన్ అక్కడ డ్రా చేసి అక్కడ కూడా వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు నీళ్ళది గురించి మాట్లాడలేదు. నీళ్ళు ఎవరు ఇక్కడి నుంచి, ఎందుకంటే నదులు మనం ఆపలేం కదా, లైన్ డ్రా చేసి ఈ నది ఇక్కడ ఉండాలని చెప్పలేము కదా, నది పోతూనే ఉంటుంది. సో దాన్ని చేయకుండా అట్లనే వెళ్ళిపోయారు. సో బేసిక్లీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ రివర్ డిస్ట్రిబ్యూషన్లో ఇష్యూ వస్తే 1950 తర్వాత, ఎందుకంటే అప్పుడు దాకా మన అందరు చెప్తుంటారు 47లో మనకు స్వాతంత్రం వచ్చింది, రాలేదు. మనకి 26 జనవరి 1950కి మన ఇండిపెండెంట్ అయ్యాం, అంటే మన ఓన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. అప్పుడు దాకా మనం డొమినియన్ స్టేటస్లో ఉన్నాం, అంటే బ్రిటిష్ వాళ్ళ కిందనే రాణి కింద ఉన్నాం మనం, టు ద క్వీన్. సో 51లో భారతదేశం పాకిస్తాన్ కలిసి కూర్చొని, నెహ్రూ గారు తెలుసు కదా, చాలా పెద్ద స్టేట్స్మెన్ ఆయన, అందరికీ ఈ మన భస్మాసురు వరంలాగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరికి ఏం వరం కావాలంటే ఇచ్చేస్తారు, శివుడు వరం ఇస్తారు కదా, అట్లనే పాకిస్తాన్ వచ్చి మనం మాట్లాడుకుందాం, మనకి రివర్, మాకు నీళ్ళు మీ దగ్గర నుంచి వస్తే మాకు అన్ని నీళ్ళు, మనం ఒక ఒప్పందం పెట్టుకుందాం అని చెప్పి నెగోషియేట్ చేయడం. అయితే నెహ్రూ గారు ఇమీడియట్గా మనం యునైటెడ్ నేషన్స్కి వెళ్దామని చెప్పారు. ఎందుకు అర్థం కాదు, ఆయనకి యుఎన్ అంటే చాలా పిచ్చి, ప్రేమ, చాలా ప్రేమ. దీనికన్నా ముందు కూడా మనం చూసుంటాం, కశ్మీర్ ఇష్యూలో కూడా యుఎన్కి వెళ్దామని చెప్పారు, ఆయనే ప్రపోజ్, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు కూడా మన తల మీద తిరుగుతుంది అది యుఎన్ రెసల్యూషన్. సో ఏం చేశారంటే యుఎన్ ఏమన్నారు, మాకు దీంట్లో ఎక్స్పర్టీస్ లేదు, మీరు వరల్డ్ బ్యాంక్ని పిలిపించుకున్నారు. నాకు అర్థం కాదు వరల్డ్ బ్యాంక్ని ఎందుకు పిలిపించుకున్నారు, వరల్డ్ బ్యాంక్ డబ్బుల గురించి తెలుసు కానీ నీళ్ళ గురించి ఏం తెలుసో వాళ్ళకి తెలియదు నాకు. ఎనీవే ఇదంతా జరిగింది 1951లో మొదలైంది. 60లో ఈ అగ్రిమెంటు ఒప్పందానికి వచ్చారనమాట. ఈ అగ్రిమెంట్ సైన్ చేసిన జవహర్లాల్ నెహ్రూ ఇటువైపు నుంచి, అటువైపు నుంచి జనరల్ అయూబ్ ఖాన్, పాకిస్తాన్ డిక్టేటర్, సోకాల్ ప్రెసిడెంట్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్మీ రూల్లో నడుస్తుంటుంది. అప్పుడు ఈ డీకోడ్ చేయడం, ఇండస్ వ్యాలీ ట్రీటీని డీకోడ్ చేయడంలో మన ప్రేక్షకులు చాలామంది, ఇప్పుడు నేను చాలా ఛానల్స్లో మాట్లాడుకుంటూ వస్తున్నాను దీని గురించి, ఎందుకంటే ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలి. తెలియాలి, ఏదో నీళ్ళ ట్యాప్ బంద్ చేస్తున్నట్టు బంద్ చేస్తే పాకిస్తాన్కి నీళ్ళు వెళ్ళదంటే అట్లా కాదు. ఇది ఈ ఇండస్ రివర్ అనేది ఫస్ట్ ఒక రివర్ సిస్టమ్. ఇది దీంట్లో 5-6 రివర్స్ ఉన్నాయి. ఒకటి మన వైపు నుంచి 3 ఉన్నాయి, టిబెట్ వైపు నుంచి 3 వస్తుంది. ఈస్టర్న్ ఫ్లోయింగ్ అండ్ వెస్టర్న్ ఫ్లోయింగ్ అంటారు దాన్ని. దాంట్లో అన్నిటికన్నా పెద్ద ఇండస్. నేను లద్దాఖ్ వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ఇండస్ రివర్ ఫ్లో అవుతుంది, జన్స్కార్ రివర్ ఒకటి, ఇంకోటి, అన్నీ కలిసి మళ్ళీ కశ్మీర్కి వెళ్తుంది, కశ్మీర్ నుంచి అది పాకిస్తాన్కి వెళ్తుంది అనమాట. ఇండస్ వ్యాలీ సిస్టంలో వీళ్ళు ఏం చేశారంటే, నెహ్రూ గారు చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు, ఫస్ట్ ఆయన చేసిన తప్పులు యాక్చువల్లీ హిస్టరీ మొత్తం తప్పులు, పాకిస్తాన్కి ఫ్రీగా నీళ్ళు ఇచ్చేశారు. ఈ 3 నదుల నుంచి వచ్చే నీళ్లు, టిబెట్ నుంచి వచ్చి మాకు వచ్చిన నీళ్లు మీరు తీసుకోండి, మేము ఒక 20% పెట్టుకుంటాం, మీకు 80% మీరు వాడుకోండి అని. 80%. దానికి 80% వాడాలంటే ఏంటి, కండిషన్ పెట్టారు పాకిస్తాన్, మీరు దాని మీద డ్యామ్ కట్టకూడదు. ఇండియా వైపు టిబెట్లో కానివ్వండి, లద్దాఖ్లో కానివ్వండి, కశ్మీర్ వైపు మీరు డ్యామ్ కట్టకూడదు అన్నాడు. ఓకే అన్నాడు.
ఆలోచించండి, ఇంత పెద్ద రివర్ సిస్టమ్, అది కూడా ఈ రివర్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ దగ్గర మనకి సమ్మర్లో నీళ్ళు ఉండవు, మన భారతదేశంలో సమ్మర్లో నీళ్ళు ఉంటుంది, ఎందుకంటే అక్కడ హయ్యర్ రీచెస్లో స్నో మెల్ట్ అవుతున్నప్పుడు ఆ స్నో మెల్ట్ అయ్యి కిందకి వచ్చిన నీళ్ళు వాటర్. ఆలోచించండి ఎంత నీళ్ళు అనేది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను వాసుదేవన్ గారు, ఈ నీళ్ళది మనం యూజువలీ క్యూసెక్స్లో మాట్లాడతాం, ఇన్ని క్యూసెక్స్ నీళ్ళని మనం ఇక్కడ మాట్లాడతాం, కానీ ఇంకొక మెజర్ ఉంది దీనికి అనమాట, దాని అంటారు ఎంఏఎఫ్ అంటారు, మిలియన్ ఏకర్ ఫీట్. ఒక్క ఎంఏఎఫ్కి కెపాసిటీ ఎంత అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా సింపుల్ మెథడాలజీలో ఢిల్లీ తీసుకుందాం, మొత్తం ఢిల్లీ స్టేట్ యాజ్ సచ్, యూనియన్ టెరిటరీ అని చెప్తారు, స్టేట్ అని చెప్పుకోండి. ఢిల్లీ మొత్తం 3 ఫీట్ల నీళ్ళతోని ఢిల్లీ మొత్తం ముంచేసుకోవచ్చు, అంత నీళ్ళు 1 మిలియన్ ఏకర్ ఫీట్, 3 ఫీట్ నీళ్ళు మొత్తం ఢిల్లీ కంప్లీట్ ఫిలప్ చేసుకోవచ్చు. ఈ ఇండస్ వ్యాలీ నుంచి వచ్చే రివర్ సిస్టమ్ నుంచి వచ్చే మొత్తం నీళ్ళు ఒక సంవత్సరానికి 320 నుంచి 400 MCF. మీరు బాక్రా నంగల్ 23 సార్లు నింపొచ్చు. ఆలోచించండి, అలాంటి దాన్ని ఫ్రీగా ఇచ్చేసారు. ఇంకొక వే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా సింపుల్గా, మన ఇంట్లో ఒక వాటర్ ట్యాంక్ ఉందండి టెర్రస్ పైన, దానికి 500 లీటర్ కెపాసిటీ ఉంది. యూజువలీ వాటర్ ట్యాంక్కి నీళ్ళు నిండిపోయినప్పుడు మనం ఒక లెవెలర్ పెడతాం, బంద్ అయిపోతుంది బయట నుంచి వచ్చే నీళ్ళు. లెవెలర్ లేదనుకోండి, నీళ్ళు వస్తూనే ఉంటుంది, ఇది వచ్చి ట్యాంక్లో పడుతుంది, మీరేం చేస్తారు, కొంచెం వాడుకుంటారు, దాని తర్వాత ఏం చేస్తారు, నీళ్ళు వస్తూనే ఉంది కదా, వదిలేయాలి, ఇంకా అంతే తప్పదు, వదిలేశారు, అది కూడా ట్యాంక్ బస్ట్ అయిపోతుంది, ట్యాంక్ పడిపోతుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది, ఏదైనా అవుతున్నాను. నెహ్రూ గారు చేసిన తప్పు ఏంటంటే ఈ డ్యామ్ కట్టకుండా ఆయన అగ్రీ చేసింది ఫస్ట్ తప్పు. నెక్స్ట్ 80% నీళ్ళు పాకిస్తాన్కి ఇవ్వడం, ఎందుకు ఇచ్చారంత, అది ఆయన ఏంటి సార్ అంత ఫేవరెటిజం ఆయనకి ఏంటంటే నేను చాలా పాపులర్ మనిషి కావాలి, అందరి ముందు నేను ఒక విఐపి లాగా ఉండాలని చెప్పి చేస్తాను. ఆయన డిడ్ అస్పైర్ ఫర్ ఎనీ నోబెల్, అంటే ఆ టైంలో నోబెల్ ప్రైజ్ అంత ఇది లేదనుకోండి, కానీ స్టేట్స్మెన్ లాగా, ఇంటర్నేషనల్ స్టేట్స్మెన్ లాగా నన్ను యునైటెడ్ నేషన్స్ చేరుకుంటాను. ఈ 325 నుంచి మీరు చెప్పినట్టు 450 దాకా MCF నీళ్ళు మన దగ్గర ఇండస్ రివర్ సిస్టమ్ నుంచి, దీంట్లో 3 రివర్స్ నుంచే, 3 ఏమో వెస్ట్ మన ఈస్ట్ ఫేసింగ్, అంటే మన పంజాబ్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన జీలం సట్లెజ్, ఇంకా రవి బియాస్ ఉంటుంది అక్కడ బియాస్. సో ఈ రివర్స్ని కూడా మనం ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది, మన వైపు నుంచి పంజాబ్ నుంచి వస్తున్న రివర్స్ అంతా మనం డ్యామ్ కట్టుకున్నాం మనం. ఓకే, ఎందుకంటే అది ఈ ట్రీటీలో రాదు, అది లేదు కాబట్టి, అది కూడా నెహ్రూ గారికి కనిపిస్తే అది కూడా ఇచ్చేస్తున్నాయి పాపం, కానీ ఇది ఏమో కనిపించడానికి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన జనాభా పెరిగింది, మన అవసరాలు పెరిగింది. 60లో ఉన్నప్పుడు కాదు, కాశ్మీర్లో పెరిగింది, పంజాబ్లో పెరిగింది, లద్దాఖ్లో కూడా పెరిగింది. లద్దాఖ్లో మీకు మంచినీళ్ళు దొరకవు ఒకసారి, ఇంత రివర్ సిస్టమ్ ఉండి కూడా మంచినీళ్ళు ఉండవు. ఒకసారి ఆలోచించండి, రివర్ షార్ట్, వాళ్ళ పాపులేషన్ అంతా చాలా తక్కువ, 160,000. మన దగ్గర ఒక చిన్న ఏరియాలో సికింద్రాబాద్లో లేకుంటే హైదరాబాద్ చిన్న ఏరియాలో 160,000 ఉంటారు. ఆలోచించండి. అండ్ లద్దాఖ్ సైజ్ ఏంటి, ఆల్మోస్ట్ మన ఏం చెప్తారు, పంజాబ్ అండ్ హర్యానా కలిపితే ఎంత ఉంటుంది అంత పెద్ద సైజ్ లద్దాఖ్. నెహ్రూ గారు చేసిన 37,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనాకి ఇచ్చేశారు, అక్సై చిన్ అంటారు వాళ్ళు లద్దాఖ్లో. ఒక హర్యానా మొత్తం ఇచ్చేసారు గిఫ్ట్గా, తీసుకోండి మాకు అక్కర్లేదని చెప్పి. ఆలోచించండి, ఇప్పుడు చైనా వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని రాహుల్ గాంధీ ఏమంటారు, వాళ్ళు ఇక్కడికి వస్తున్నా అంటున్నారు. మీ పెద్దన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏమో మొత్తం ఇచ్చేసారు కదా అక్కడికి కంప్లీట్గా, మీరేం మాట్లాడుతున్నాను అని. ఇటువైపు ఏమో మనం 1948లోనే మనం కాశ్మీర్, హాఫ్ ఆఫ్ కాశ్మీర్ పోయింది మన చేతి నుంచి. నెహ్రూ ప్రాబ్లం అది. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం మనం, వాళ్ళేమో ఆజాద్ కాశ్మీర్ అంటారు దాన్ని. ఇప్పుడు ఈ నీళ్ళ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనం జనాభా పెరిగినప్పుడు మన గవర్నమెంట్ ఏం చెప్పారు, మోదీ గారు రాగానే, సురబాబు ఎప్పుడో సైన్ చేసిన అగ్రిమెంట్ 60లో మనం రివ్యూ చేయాలి, ఇది మీకు ఒక లెటర్ రాస్తున్నాం, ఇలా ఒఫిషియల్ లెటర్ రాస్తారు. కానీ పాకిస్తాన్కి రివ్యూ చేయడానికి ఇంట్రెస్టే లేదు, వాళ్ళకి తెలుసు ఏమంటారు ఇండియా అని చెప్పేసి. మేము డ్యామ్ కట్టబోతున్నాం, మీకేంటి మీ ఒపీనియన్ ఏంటంటే, వాళ్ళు నో అంటారు. వీళ్ళు నెహ్రూ సైన్ చేశారు, మేము అలో చేయము నీళ్ళు, మాకు మొత్తం నీళ్ళు మాకే కావాలి. ఇది ఇట్లా పరిస్థితిలో 2వ లెటర్ రాశారు మోదీ గారు గవర్నమెంట్ ఇంకొక 6 నెలల ముందు, అప్పుడు కూడా స్పందించలేదు. 3వ లెటర్ వెళ్ళింది ఒక 3 నెలల ముందు, నో రిప్లై పాకిస్తాన్. ఇప్పుడు ఈ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మోదీ గవర్నమెంట్ ఫస్ట్ టైం డిసైడ్ చేశారండి, అన్నిటికంటే ఈజీ, వాళ్ళ తల మీద వెళ్ళి బాంబు వేయడం చాలా ఈజీ, కానీ మళ్ళీ మన మీద కూడా ఇస్తారు, అక్కడ చనిపోతారు, ఇక్కడ చనిపోతారు, రిజల్ట్ ఏమి ఉండదు ఎక్కువ. కానీ అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మీలా నీళ్ళు ఆపేయడం. కానీ నేను చెప్పినట్లు అదేదో ట్యాప్ బంద్ చేస్తే నీళ్ళు బంద్ చేయడం కాదు, ఇది పెద్ద రివర్ సిస్టమ్ అది. ఇప్పుడు చూడండి, మీరు గోదావరి, మన భద్రాచలం తర్వాత గోదావరి మీద ఎక్కడ డ్యామ్ ఉందండి,
ఎక్కడ లేదు. అక్కడ బాబ్లీ దగ్గర ఒకటి ఉంది, దాని తర్వాత స్టేట్ ఎంటర్ అయినాక ఇక్కడ నుంచి వెళ్తూ భద్రాచలం దగ్గర కొంచెం కంట్రోల్ ఉంది, కానీ అక్కడి నుంచి మళ్ళీ మొత్తం సీకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. అంత పెద్ద రివర్ సిస్టమ్ అది. భద్రాచలం మీద ఒక డ్యామ్ కట్టాలని ఇంపాసిబుల్. అదే టైంలో మీరు కృష్ణ మీద చూడండి ఎన్ని డ్యామ్లు. అల్మాటి నుంచి మొదలవుతుంది, తుంగభద్ర శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారాజ్, అన్ని చోట్ల నీళ్ళు ఆపుకుంటూ వస్తుంది. మనం కూడా ఇప్పుడు అదే చేయాలి. డ్యామ్ కట్టలేం. డ్యామ్ కట్టాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు దాకా పాకిస్తాన్ ఇదే నీళ్ళు ఎంజాయ్ చేసుకుంటాం. చెక్ డ్యామ్స్ కట్టుకుంటే వెళ్ళాలి. చెక్ డ్యామ్స్ కూడా చాలా కష్టం, ఎందుకంటే ఇది అన్డిలిటెడ్ టెరిటరీ. ఇట్లా కొండలు ఉంటుంది, మీకు ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే కట్టడానికి ఈజీ అవకాశం ఉంటుంది. ఈవెన్ మన నాగార్జున సాగర్ శ్రీశైలం కూడా చాలా స్ట్రగుల్. అదే అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ చూడండి, 2 వైపు కొండలు అంటే కడతారు. ఇట్లా ఇది అట్లా కాదు, కంప్లీట్ వాళ్ళు అదే ఉంటుంది. సో సొల్యూషన్ ఏంటంటే ఈ రివర్ని ఇప్పుడు అమిత్ షా గారు సిఆర్ పాటిల్తో మీటింగ్ జరిపారు నిన్న, యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్టర్. వాళ్ళు మొత్తం టీం నిన్న కూర్చున్నారు. అంటే అంత సీరియస్గా తీసుకుంటున్నారు. బయట వస్తున్న న్యూస్ ఏంటంటే అన్నిటికన్నా ఈజీ సొల్యూషన్ ఎవరైనా ఆలోచించేది కెనాల్ కట్టండి, కెనాల్స్ తవ్వేసేయండి. ఇప్పుడు ఒక నీళ్ళు పోతున్న ఒక చిన్న ఇది ఉంటే మీరు ఒక చిన్న ఇక్కడ తవ్వేస్తే నీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మన ఇంటికాడ చూస్తున్నాం కదా, చెరువుల్లో మనం అక్కడెక్కడ చూస్తుంటాం, అది చేసేసేయండి. ఇప్పుడు మీకు ఒక కెనాల్ కట్టాలంటే మీరు స్టాండర్డ్ ఇంటర్నేషనల్ కెనాల్, మన రాజస్థాన్లో కెనాల్ ఉంది మన దగ్గర ఒకటి పెద్దది, సట్లా యమునా ఇంకో కెనాల్ ఉంది. దాని తర్వాత గుజరాత్ నుంచి వచ్చే నీళ్ళకి కెనాల్స్ కట్టారు. ఎందుకంటే ఎక్కడికో ఈ అగ్రికల్చర్కి యూజ్ చేసుకోవడానికి తాగే నీళ్ళ కోసం దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది. 50-60 కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే ఈ రివర్ నుంచి కెనాల్ తీసుకుంటాం అనమాట. ఒక స్టాండర్డ్ కెనాల్ సైజ్ మీరు చూస్తే ఎట్లా ఉంటుందంటే 16 ఆర్టీసీ బస్సులు సైడ్ బై సైడ్ పెడితే ఒక కెనాల్ అవుతుంది. ఓకే, 16 ఆర్టీసీ బస్సులు సైడ్ బై సైడ్, ఫ్రంట్ టు ఫ్రంట్ కాదు, ఒక కెనాల్. అట్లా ఇమ్మీడియట్గా ఒక 10 కెనాల్లు ఇండస్ రివర్ మీద నుంచి డైవర్ట్ చేసుకోండి. ఒకటి యూపీ వైపు, ఒకటి రాజస్థాన్ వైపు. ఎందుకంటే హిమాచల్ అండ్ ఉత్తరాంచల్ మీద చేయలేము, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇదే ప్రాబ్లం, మళ్ళీ హిలీ టెరైన్ అది. రాజస్థాన్, గుజరాత్, యూపీ, ఢిల్లీ ఇలా నీళ్ళు ఇచ్చేసేయండి. వాజవన్ గారు, మన భారతదేశానికి నీళ్లు ఏం చేయాలని అర్థం కాకుండా ఉంటుంది. ఏం చేయాలరా బాబు? ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటే కాశ్మీర్ నుంచి రాజస్థాన్, ఎందుకంటే హిమాచల్లో మనం ఏం చేయలేము, బైపాస్ చేసుకుంటూ రాజస్థాన్కి వచ్చి, రాజస్థాన్ నుంచి గుజరాత్ కనెక్షన్ ఉంది, గుజరాత్ నుంచి మళ్ళీ ఇంకా రాజస్థాన్ నుంచి మీరు యూపీకి పంపించచ్చు. రాజస్థాన్, యూపీ, మళ్ళీ గుజరాత్ బార్డర్ కూడా ఉంది కదా, ఢిల్లీ 3 చోట్లకి పంపించచ్చు. సో మీరేం చేస్తారు ఇక్కడ? రేవంత్ రెడ్డి 100 బుల్డోజర్లు తీసుకొచ్చి 100 ఎకర్లు క్లియర్ చేశారు కదా, అట్లానే మీరు కూడా చేయండి. ఒక 1000 బుల్డోజర్లు తీసుకొచ్చి కొట్టడం మొదలు పెట్టండి, నీళ్ళైతే పోతుంది. మన ఒక ఏడాది లోపల ఇది సాధ్యమా సార్? ఎందుకు ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు. 20% నీళ్ళు మీరు ఆపేసేయండి చాలు, పాకిస్తాన్ చచ్చిపోతారు. పాకిస్తాన్ వాళ్ళకి 80% ఆపక్కర్లా. వాళ్ళ దగ్గర మంగళ డ్యామ్ అని ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ నుంచి 16% ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ఈ నీళ్లు ఇండస్ట్రీ. పవర్ ఆగిపోతుంది, వాళ్ళకి పవర్ ఆగిపోతుంది. 80% వాళ్ళ సింధ్ అండ్ పంజాబ్ ఏరియాలో ఉన్న నీళ్లు విధి ఇండస్ వ్యాలీస్ మీద, ఇండస్ రివర్ మీద సిస్టమ్ మీద డిపెండ్. అంటే వాళ్ళ అగ్రి సిస్టమ్, అగ్రి తాగడానికి నీళ్ళు ఉండవు, కొట్టుకొని చేస్తారు కొడుకులు. ఇది మోదీ చేసిన గేమ్. సో అక్కడ మనం ఒకవేళ వాడు సిమ్లా ఒప్పందం గురించి మాట్లాడినా, వాటర్ ట్రీటీ గురించి మాట్లాడినా, మనం డ్యామ్లు ఎక్కడ కట్టట్లేదు. సో వీఆర్ నాట్ వైలేటింగ్ ఎనీ అగ్రిమెంట్. కానీ మీరు వైలేట్ చేశారు కదా. మీరు అడిగాము నెగోషియేట్ చేస్తామని, మీరు నెగోషియేట్ చేయడానికి రాలేదు. నెహ్రూ సైన్ చేశారు, మేము పట్టించుకోవట్లేదు. నెహ్రూ సైన్ చేశారు, పోయి పని చేసుకోమని నెహ్రూ దగ్గర అని చెప్తాం. వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు ఇంటర్నేషనల్ యూఎన్లో, అక్కడ ఇక్కడ కంప్లైంట్ చేస్తారు. ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తే ఎక్కడైనా వెళ్ళమండి. యూఎన్ఏ అమెరికానే ఖాతా, ఇజ్రాయల్ లాగా ఉండాలి. నువ్వు ఎవడో చెప్పుకో నాకేం ఫరక్ పడదు, నేను వెళ్ళి వాళ్ళ తల మీద బాంబేస్తా అంటాడు ఇజ్రాయల్ వాడు. వాళ్ళకి అసలు ఇవ్వండి పట్టించుకోరు ఇజ్రాయల్ వాళ్ళు. వాళ్ళగా మనం కూడా అట్లనే ఉండాలన్నమాట. సో ఇదైన తర్వాత ఇప్పుడు ఆలోచించండి, మనకి గోదావరి దాకా తీసుకురావచ్చు నీళ్లు. ఎక్సలెంట్ సార్. రివర్స్ నడుస్తుంది, ఎక్కడ జీలం ఎక్కడ గోదావరి ఆలోచించండి. సో యువర్ అమౌంట్ ఆఫ్ వాటర్ యూ విల్ హ్యావ్ ఇస్ హ్యూజ్. అది కూడా సమ్మర్లో మీకు నీళ్ళు వస్తుంది. మనకి మాన్సూన్లో ఆటోమేటిక్ నీళ్ళు ఎట్లయినా వచ్చేస్తాయి. ఎలాగో వస్తాయి, సమ్మర్లోనే మన నీళ్ళు తగ్గుతాయి కదా. నాగార్జున సాగర్, శ్రీశైలం అన్ని. మీరు అనేది గుజరాత్ దాకా కనుక తీసుకురాగలితే ఆటోమేటిక్గా మహారాష్ట్ర వరకు కూడా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి కెనాల్ సిస్టమ్ బిల్డ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. పెద్ద ఎఫర్ట్ అంత ఏదో మీరు చెప్పినట్టు ఓవర్ నైట్ చేయలేము, కానీ మొదలు పెట్టచ్చు. బట్ మొదలెడితే ఒక ఏడాది లోపల మనం మొదలు పెడితేనే వాళ్ళకి భయం వచ్చేస్తుంది. రాజవన్ గారు మొదలు పెట్టామనే కానీ భయం వచ్చేస్తుంది వాళ్ళకి అనమాట. సో డెఫినెట్గా ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం అనౌన్స్ చేసేసాము ఇట్లా చేయబోతున్నాం మేమని. మీరు ఎవరితోనూ వారేమన్నారు, మీరు నీళ్లు డైవర్ట్ చేస్తే ఏమైనా చేస్తే యుద్ధం మొదలవుతుంది అన్నారు. చూడండి, వాళ్ళు బాంబుల కోసం, వాళ్ళు భారతదేశంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని భయపడలేదు, ఇండియన్ నేవీని భయపడలేదు, ఇండియన్ ఆర్మీని భయపడలేదు, వాళ్ళు దీంతో భయపడుతున్నారు. మాకు నీళ్లు ఆపితే మీకు శ్వాస ఆపుతామన్నాడు హఫీజ్ సయ్యద్. మేము బాంబు వేస్తాం, ఇట్స్ వార్.
ఎందుకంటే ఒకసారి హఫీజ్ సయ్యద్ ఏమన్నాడు విందామా సార్? पाकिस्तान की सराहत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। రైట్, అతను అన్నది ఏంటంటే అదే మాకు నీళ్లు ఆపితే నీకు శ్వాస ఆపుతాం. ఎట్లా ఆపుతారు? ఏదో ఆక్సిజన్ బంద్ చేసేస్తారా అదే ఎయిర్ నుంచి? వాడు మళ్ళీ పెద్ద స్కాలర్, బాగానే చదువుకున్నాడు వాడు. వీళ్ళు చెప్పడానికి అన్నీ చెప్తారండి. మనం చేసిన తప్పులు మనం కరెక్ట్ చేసుకుంటున్నాం అంతే. ఆ రివర్స్ సిస్టమ్ నా దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని క్వైట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్. అంటే దీని మీద ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఎలాగో దాని మీద కూర్చుంటారు. ఆల్రెడీ నిన్ననే మరి అమిత్ షా ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది కాబట్టి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తుంటారు. అవసరమైతే దానికి కావాల్సిన ఇన్ఫ్రా రెడీ చేసుకుంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తలుచుకుంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఎవరికైనా అక్కడి నుంచి మీరు కనెక్ట్ చేస్తే మీరు చెప్పేది జీలం నుంచో లేకపోతే 3 నదులు కలిపి జీలం, తీసుకోవచ్చు మనం. ఇండస్ వ్యాలీ నుంచి కనుక తీసుకుంటే అవన్నీ కలిసి మనం 3 రాష్ట్రాలు రాజస్థాన్, ఢిల్లీ, అంతే, గుజరాత్, అక్కడ ఆల్రెడీ సట్లజ్ యమునా లింక్ కెనాల్ ఒకటి ఉంది. ఆ కెనాల్ కనెక్ట్ చేసుకుంటే ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఢిల్లీకి చాలా ప్రాబ్లం నీళ్లు. ఢిల్లీ నుంచి హర్యానా నుంచి యూపీకి వెళ్తుంది. ఎట్లయినా మీరు కొత్త కెనాల్ ఏం కట్టక్కర్లేదు. అండ్ ఈవెన్ రాజస్థాన్ హెస్ డైరెక్ట్ కనెక్షన్ అక్కడి నుంచి మళ్ళీ యూపీకి ఇబ్బంది. అది దట్ ఆల్ మీరు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ద్వారా అడగొచ్చు. కానీ మీరు తవ్వడం మొదలు పెట్టండి, చూడండి అప్పుడు టెన్షన్ చూడండి. ఏం చేయక్కర్లేదు, ఒక 100 బుల్డోజర్లు తీసుకొచ్చి తవ్వడం మొదలు పెట్టండి అంతే. అప్పుడు ఇమీడియట్గా పాకిస్తాన్ దిగి వస్తారు కిందికి. బాబు చెప్పండి మేము చేసిన తప్పైందని చెప్పారు అప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పాలి, వాళ్ళకి ఇది లేదు కదా. ఎందుకంటే గజ్వాయ్ హింద్ ప్రాజెక్ట్ ఇది. వాళ్ళ రిలీజియస్ బుక్స్లో రాసుంది గజ్వాయ హింద్ అంటే భారతదేశాన్ని ఇస్లామిస్ చేయాలి అని. మేము చెప్పలేదు, వాళ్ళ పుస్తకాలు రాసున్న ఇది గజ్వాయ్ హింద్ ప్రాజెక్ట్. అది ముఘల్స్ వచ్చారు ఫస్ట్, దానికన్నా ముందు అఫ్ఘాన్స్ వచ్చారు, షేర్షా సూరి వీళ్ళందరూ వచ్చారు. దాని తర్వాత ముఘల్స్ వచ్చారు, దాని తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు లోకల్స్. మళ్ళీ ఇక్కడ టిప్పు సుల్తాన్, హైదర్ అలీ డౌన్ సౌత్. వీళ్ళు చేసింది గొడవ అంతా అంతే కదా, ఒక రిలీజియన్ని కొట్టడానికి చేస్తున్న పని. దాని తర్వాత షిమ్లా అగ్రిమెంట్, అది నెక్స్ట్ ఇంకొక పెద్ద బ్లండర్. షిమ్లా అగ్రిమెంట్ చెప్పండి సార్. అగ్రిమెంట్ సైన్ చేసింది ఇందిరాగాంధీ గారు 71 వార్ తర్వాత 72లో సైన్ చేశారు. అది ఏం జరిగింది షిమ్లా అగ్రిమెంట్లో అంటే, షిమ్లా అగ్రిమెంట్లో జుల్ఫికర్ అలీ భుట్టో అండ్ ఇందిరాగాంధీ గారు నెగోషియేట్ చేసి ఏం చేశారంటే, మన దగ్గర 13,000 స్క్వేర్ కిలోమీటర్స్ మనం పాకిస్తాన్ దగ్గర నుంచి గుంజుకున్నాం వార్ తర్వాత. ఎస్పెషల్లీ 13,000 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ ప్లస్ అనదర్ 2,000 కిలోమీటర్స్ కశ్మీర్ వైపు. ఓకే, 62-65 వార్ నుంచి 71 వార్ దాకా. సో ఆ ఏరియా అంతా మనం పాకిస్తాన్కి ఇచ్చేసాం మళ్ళీ వాపస్. ఒక టైంలో వాసుదేవన్ గారు అవర్ ఆర్మీ వాజ్ సిట్టింగ్ ఇన్ లాహోర్, మన ఆర్మీ లాహోర్లో కూర్చున్నారు. ఇచ్చేసాం 71 వార్లో మనం ఎక్వైర్ చేసింది లేదా మొత్తం అన్ని వాళ్ళు కలిపి వీ హ్యాడ్ 13,000 కిలోమీటర్స్ ఇచ్చేసాం వాళ్ళకి. తర్వాత కార్గిల్ వార్ తెలిసినప్పుడు అప్పుడు మనకి దీని వాల్యూ తెలిసింది. వీళ్ళు వచ్చింది ఆ సైడ్ నుంచి, తోలోలింగ్, ద్రాస్, ఆ సైడ్ నుంచి వీళ్ళు వచ్చింది. పాకిస్తాన్ వాళ్ళు దూరం అక్కడి నుంచి వచ్చారు. అది మన చేతిలో ఉంటే ఆ ప్రాబ్లమే రాకపోతుంది. తర్వాత మనం సియాచిన్ గుంజుకున్నాం, అది ఇంకోటి గ్లేషియర్, అది కూడా పాకిస్తాన్ దగ్గర ఉండే. ఈ చేసిన తప్పులని 84లో ఐ థింక్ వి గాట్ బ్యాక్ సియాచిన్. చాలా ఇది కూడా మన ఎంతో మంది కోల్పోయి, మన ఐ థింక్ వీ లాస్ట్ ఆల్మోస్ట్ 3,000 to 4,000 సోల్జర్స్. వాళ్ళు మృతిపోయారు దాంట్లో. వాళ్ళ బ్లడ్ అయినా వీళ్ళు కొంచెం కన్సల్ట్ చేయాలండే. ఒక్క ఆర్మీ వాళ్ళని కూడా కన్సల్ట్ చేయలేదు వాసుదేవన్ గారు. ఆర్మీ చీఫ్ని, అప్పుడున్న ఆర్మీ చీఫ్స్ కూడా చెప్పారు, ఇందిరాగాంధీ గారు మీరు చేస్తున్న తప్పు, యు ఆర్ మేకింగ్ అ హ్యూజ్ బ్లండర్. బికాస్ పాకిస్తాన్ మీరు ఇచ్చారు చూడండి, ఏదే ప్రెషర్ మీద ఇచ్చారో అర్థం కాదు. అది యుఎస్ ప్రెషర్ అంటున్నారు, కొంతమంది యుఎస్ఎస్ఆర్ ప్రెషర్ అంటున్నారు. ఏదైనా కానీ మన దగ్గర ఉన్న 13,000 స్క్వేర్ కిలోమీటర్ పాకిస్తాన్కి వేయడం ఏంటండి? ఇప్పుడు వీళ్ళేమన్నారు, మేము సిమ్లా అగ్రిమెంట్ని మేము కంప్లీట్గా రైట్ ఆఫ్ చేస్తున్నాము, సిమ్లా అగ్రిమెంట్ అన్నారు. సో మేము కూడా గ్రేట్, వండర్ఫుల్, మీ సిమ్లా అగ్రిమెంట్ రాసి ఇవ్వండి. ఇన్ఫాక్ట్ మన దగ్గర కూడా ఏమైందంటే, వీళ్ళు ఫస్ట్ డే అనౌన్స్ చేసినప్పుడు సిసిఎస్ తర్వాత క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ చేసిన తర్వాత మనం అనౌన్స్ చేసాం మనం దట్ వీఆర్ కైండ్ ఆఫ్ డ్రాపింగ్ దిస్ అగ్రిమెంట్, ఇండస్ వ్యాలీ అని, ఇండస్ వాటర్ ట్రీటీ డ్రాప్ చేస్తున్నాం అని చెప్పాం మనం. పాకిస్తాన్ నవ్వుకున్నారు, మీరు ఒక లెటర్ అయితే ఇవ్వండి మాకు అని చెప్పారు. నెక్స్ట్ డే లెటర్ ఇచ్చేసాం వాళ్ళకి ఒఫీషియల్గా, వీ హ్యావ్ డన్. అప్పుడు వాళ్ళు స్టన్ అయిపోయారు వాళ్ళు. షిమ్లా అగ్రిమెంట్ మేము రిసెండ్ చేస్తున్నాం అంటున్నారు, పుల్ ఓవర్ చేస్తున్నాం అంటారు. గ్రేట్, మీరు పని చేయండి, మాకు కూడా ఒక లెటర్ రాసి ఇవ్వండి. లెటర్ రాసిస్తే మేము డెఫినెట్గా వీ విల్ ఆల్సో డూ దట్ సేమ్ థింగ్. ఏం చేస్తాం మనం, షిమ్లా అగ్రిమెంట్లో
ఒక పాయింట్ అది మీకు చెప్పాను ఇప్పుడు నేను. సార్ ఒక్కసారి సయ్యద్ హఫీజ్ది విందాం, అతను ఏమన్నాడు అంటే మనం వాటర్ మీద చాలాసేపు మనం మాడుకున్నాం కదా, ఒక్కసారి జస్ట్ 20 seconds. హఫీజ్, సయ్యద్ హఫీజ్. ना काम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे. सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. విన్నారు కదా, ఇన్షా అల్లా. చాలా స్పీచ్లు చెప్పుకుంటారండి, అన్నీ చెప్తారు. మేము కార్బన్ డైఆక్సైడ్ పెడతాం, ఆక్సిజన్ తీసేస్తాం అని చెప్పేసి. వీళ్ళకి బుద్ధి లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సిమ్లా అగ్రిమెంట్లో ఒక పాయింట్ అయితే మనం మాట్లాడుకున్నాం, ల్యాండ్ రిటర్న్ ఇచ్చేసారు. ఆ టైంలో వాజ్పేయి గారు మీకు గుర్తుంటుంది, మన దగ్గర 90,000 మంది. ఎవరిని అడిగి ఇచ్చింది సార్? అపోజిషన్తో మాట్లాడలేదు ఆవిడ? ఆర్మీ వాళ్ళతో మాట్లాడలేదు. అప్పుడున్న ఆర్మీ చీఫ్ చెప్పారు, మీరు చేస్తున్న తప్పు మేడం, ఇవ్వకండి ల్యాండ్ వాళ్ళకి. ఏమో నెహ్రూ గారు లాగా అదే బ్లడ్ కదా, మేము ఇవ్వబోతున్నాం, అదే బ్లడ్ అదే బ్రీడ్ వాళ్ళు చెప్తుంటారు కదా. 90,000 ప్రిజనర్స్ ఆఫ్ వార్ బంగ్లాదేశ్ నుంచి మన దగ్గర ఉన్నారు. ఏది బ్రిగేడియర్ లెవెల్ నుంచి జవాన్ దాకా 90,000 మంది వాళ్ళని ఇచ్చేసారు అట్లనే ఫ్రీగా. ఈజీలీ మాట్లాడుకొని పిఓకే మాకు ఇస్తే మేము ఇస్తాం వీళ్ళని చెప్తే వాళ్ళు రాసి ఇచ్చేస్తారు కాగితం మీద అప్పుడే. అది కాకపోండి, మనం 350 మంది ఇంక్లూడింగ్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్నారు ఆ టైంలో. వాళ్ళు ఒక్కరు కూడా మనకు రిటర్న్ ఇవ్వలేదు ఇవాళ దాకా. ఏ రోజు అండి ఇది? 1971. సో 50 ఏళ్ళు దాటిపోయింది. వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. కొంతమంది లెటర్ రాశారు, అది వాళ్ళు ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళు బతుకున్నారు అక్కడ తెలుసు. వీరంటారు డినై చేస్తారు, మా దగ్గర ఎవరు లేరు అని చెప్పేసి. ఆ టైంలో 90,000 మంది మన దగ్గర ఉన్నప్పుడు మనం ఈజీగా బార్గెన్ చేసుకోవచ్చు, ఒక్కొక్కరి మీద పెట్టి బార్గెన్ చేసుకోవచ్చు. అపోజిషన్ ఆర్మీ పక్కన పెట్టండి సార్, అపోజిషన్ తో మాట్లాడటం కూడా లేదు. ఆ టైంలో అపోజిషన్ ఎక్కడ ఉండే చెప్పండి? జైల్లో ఉన్నారు 71 తర్వాత, ఎమర్జెన్సీ తర్వాత ఎవరు ఉన్నారు అపోజిషన్? జనతా పార్టీ వచ్చింది దాని తర్వాతే కదా. మనం చూసాం ఇదంతా. ఆపోజిషన్ లేదు ఆ టైంలో. బీజేపీ కూడా రాలేదు, 84 తర్వాత బీజేపీ. దాని ముందు జనసంఘ్ ఉండేది, అంత పవర్ఫుల్ కాదు. సో అపోజిషన్ అనే కమ్యూనిస్ట్ సో పవర్ఫుల్ కదా సార్. కమ్యూనిస్ట్ వాళ్ళ వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు చైనా కోసం జిందాబాద్ అంటుండే వాళ్ళు. ఇప్పుడు కూడా అంతే కదా. వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళని ఎప్పుడు భరోసా చేయకూడదు, వాళ్ళు దేశంలో అమ్ముకుంటారు కమ్యూనిస్ట్ వాళ్ళు వెళ్ళి మన దేశాన్ని. సో ఈ సిమ్లా అగ్రిమెంట్లో సెకండ్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్. అది అప్పుడు జరిగిన ఘర్షణ తర్వాత ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ అని సెటప్ చేశారు. అంటే పాకిస్తాన్ సీజ్ ఫైర్ లైన్ అని ఫస్ట్ చెప్పాము. ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత సిమ్లా అగ్రిమెంట్లో మీరు అటువైపు ఉన్నారు, మేము ఇటువైపు ఉన్నాం అని చెప్పి జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక ఎల్ఓసి డ్రా చేసుకున్నాం మనం. కానీ ఆ ఎల్ఓసిని మనం ఎప్పుడు ఒక సీజ్ ఫైర్ లైన్గా వాడుకున్నాం. సీజ్ ఫైర్ లైన్ మనమే చెప్పాం, సీజ్ ఫైర్ మేము ఫైర్, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఫైర్ చేస్తూనే ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ మీరు విత్డ్రా చేస్తే ఆ లైనే లేదు. ఇప్పుడు లైన్ లేదు, మేము ఎక్కడైనా వెళ్ళొచ్చు. మేము వాళ్ళు ఇక్కడ రానియండి, నో ప్రాబ్లం, చూసుకుంటా. అప్పుడు లైన్ లేదు కదా, మీరే తీసేసింది, మేము తీయలేదు. మీరు అగ్రిమెంట్ విత్డ్రా చేసుకున్నారు. మిగతా అన్ని చిన్న మాట, అంటే మేము ఇద్దరు కొట్టుకుంటే మూడో ఒకటి రాకూడదు, అది అంతే కదా. ఇప్పుడు రోడ్డు కూడా అంతే కదా, ఇద్దరు రోడ్డు మీద కొట్టుకుంటే మూడోడు ఎందుకు రావాలి? వస్తే వానే కొడతారు ఒకసారి వెళ్ళి లాస్ట్లో. సో ఇది అనే పాలసీ. కానీ ఈ మెయిన్ 2 పాయింట్స్, ఒకటి ఆ ఇచ్చిన ల్యాండ్ 13,000 స్క్వేర్ కిలోమీటర్స్ పాకిస్తాన్ టెరిటరీ, ఇంకోటి మన కాశ్మీర్ వైపు ఉన్న ఇప్పుడున్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 330 అనుకుంటా స్క్వేర్ కిలోమీటర్, అది కూడా మాకు కావాలి రిటర్న్. అగ్రిమెంట్ పోయింది కదా, ఇప్పుడు మేము తీసుకుంటాం. వాళ్ళు ఇవ్వర్లే, అది ఇంకో మాట, కానీ తీసుకోవడానికి ఒక ధమ్కి ఇవ్వచ్చు అనమాట. రెండోది ఎల్ఓసి లేదు ఇప్పుడు, దేర్ నో ఎల్ఓసి, నో సీజ్ ఫైర్. ఇన్ఫ్యాక్ట్ టుడే మనం మాట్లాడుతూ పాసిబ్లీ వీడియో ఇప్పుడు మన షో అయిన తర్వాత చూడండి, సీజ్ ఫైర్ ఇండియా విల్ సే నో మోర్ సీజ్ ఫైర్. మనమే చెప్పుకున్నాం సీజ్ ఫైర్ అని చెప్పేసి. మేము సీజ్ ఫైర్, మేము ఫైర్ చేయం ఎల్ఓసి నుంచి. 4వది మెయిన్ పాయింట్ రాబోతుంది. అఫ్కోర్స్ వీ హావ్ డిస్కస్డ్ ఇండస్ వాటర్ ట్రీటీ అండ్ సిమ్లా అగ్రిమెంట్ అయిపోయింది. 4వది చాలా ఇంపార్టెంట్ రాబోయేది. మన నో ఫస్ట్ యూస్ పాలసీ అని పెట్టాము. ఇది జార్జ్ ఫెర్నాండస్ టైం నుంచి ఉంది, ఇది ఆ వాజ్పేయి గారి టైం నుంచి ఉంది. ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నో ఫస్ట్ యూస్ పాలసీ. అంటే మేము పాకిస్తాన్ మీద న్యూక్లియర్ బాంబు వేయము. వాళ్ళే ఇస్తారు, ఏం చెప్పలేము, వాళ్ళు వేస్తే చేతులు కట్టుకోవచ్చు అది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మోదీ గారు ఇప్పుడు అగ్రిమెంట్ని వీఆర్ నో ఫస్ట్ యూస్ పాలసీ లేదు, మేము కావాలంటే మేమే ఫస్ట్ వేసేస్తాం వాళ్ళ మీద వెళ్ళి. సో దర్ ఈజ్ పాసిబిలిటీ ఒకవేళ పాకిస్తాన్ మరీ కవ్విస్తే మనం వేయచ్చు. న్యూక్లియర్ బాంబు ఎవరు వాడరు, కానీ మన దగ్గర అంటే నా దగ్గర తుపాకీ ఉంది చూసుకోరా, నువ్వు ఎక్కువ చేస్తే తుపాకీతో కాల్చేస్తాను నేను, ఇది న్యూక్లియర్ వెపన్. కానీ కాల్చినప్పుడు తెలిసిపోతుంది దాని ఇంపాక్ట్ ఏముంటుంది అనేది. న్యూక్లియర్ వార్లో విన్నర్స్ లేదు, లూజర్స్ లేదు. నాగసాకి, హిరోషిమాలో చూసాం మనం. అది లాస్ట్ టైం వాడింది, అండ్ పాసిబ్లీ ద లాస్ట్ టైం, ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం.
న్యూక్లియర్ వెపన్ అనేది. ఇంకోటి పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, మన దగ్గర గైడెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అది ఆకాశ్ ఉండొచ్చు, పృథ్వీ ఉండొచ్చు, నాగ్ ఉండొచ్చు, ఏదైనా మన దగ్గర చాలా ఉన్నాయి. మనం బీజింగ్ దాకా కొట్టచ్చు మనం. అంత దగ్గర మన దగ్గర న్యూక్లియర్ టిప్ మిసైల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర మిసైల్స్ ఉన్నాయి కానీ డెలివరీ సిస్టమ్స్ లేదు. చాలా డిఫరెన్స్ ఇది. డెలివరీ సిస్టమ్ అంటే ఒకటి మీరు ఎయిర్ ఫోర్స్ ప్లేన్లో తీసుకెళ్ళి బాంబ్ చేయొచ్చు, ఆ బాంబ్ ఇట్సేసి న్యూక్లియర్ క్యారియర్. కానీ వీళ్ళ దగ్గర అది లేదు. వీళ్ళ దగ్గర శాటిలైట్ గైడెన్స్ కావాల్సి వస్తుంది. అంటే ఇండిపెండెంట్ మీరు ఫైర్ చేసినప్పుడు దానికి శాటిలైట్ గైడెన్స్ సిస్టమ్స్ ఉంటుంది. శాటిలైట్ దాన్ని గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని లోపల ఒక టెలిమెట్రీ ఉంటుంది. అది కాకుండా పాకిస్తాన్ దగ్గర అది లేదు. పాకిస్తాన్ ఏం చేస్తారు, మాక్సిమం మన దివాళీ పటాకాలు కాల్చినట్టు ఒక తీసుకొని పంజాబ్ వైపు వేస్తారు, అక్కడ వెళ్తుంది. అది ఆ నియర్ బై కాబట్టి అక్కడ దాకా వచ్చి అది కూడా చేయరు న్యూక్లియర్ వాటర్ వాళ్ళు. కానీ మిసైల్ సిస్టమ్స్ వాడితే కూడా, కన్వెన్షనల్ మిసైల్స్ వాడితే కూడా, అంటే ఈ ట్రీటీలో సివిలియన్స్ జోలికి వెళ్ళకూడదు అనేవి కూడా ఉంటాయి కదా సార్. ఈ వార్లు ఎవరు పట్టించుకోరండి. ఇప్పుడు యూక్రెయిన్ వార్లు చూస్తున్నాం కదా, యూక్రెయిన్ రష్యా ఎవరు పట్టించుకుంటారు సివిలియన్స్కి? సస్తారు అందరు. మన వాళ్ళు ఇక్కడ కూర్చొని మోదీకి చెప్తున్నారు కదా బాంబే వేయండి అని. ఇది ఎట్లా అయిపోయిందంటే, మన ధోని బ్యాట్ చేయడానికి డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటే మోదీ దగ్గర చెప్తున్నా, సరే ధోని దగ్గర చెప్తున్నాం ఎట్లా బ్యాట్ చేయాలని చెప్పేసి. మన వాళ్ళు డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్ మన వాళ్ళు. అక్కడ వెళ్ళి నువ్వు బ్యాట్ చేయి, అప్పుడు అర్థమవుతుంది నీకు బ్యాటింగ్ ఎట్లా ఉంటుందని. మోదీ గారు చెప్తారు బాంబే వేయండి. నిన్న సాయంత్రం చాలామంది మా ఫ్రెండ్స్ బాంబే వేయండి, ఎందుకు మోదీ బాంబే వేయట్లేదు? అరే బాబు, బాంబు వేస్తే దాన్ని ఉంటుంది, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటుంది. వాళ్ళు కూడా కూర్చోరు, వాళ్ళు కూడా వేస్తారు మన మీద. అప్పుడు 200 మంది చనిపోతే అప్పుడు ఏడుస్తారు, మోదీ గారు 200 మంది చనిపోయారు అని చెప్పి. చనిపోతారు మళ్ళీ. వారు ఉన్నప్పుడు మీరు రెడీగా ఉండాలి మెంటలీ, అది ఉండరు. సో లెట్ us ప్లే ద గేమ్. టెర్రరిస్ట్ని పట్టుకోవాలి, వాడే అక్కడ కూర్చున్నాడు, టేబుల్ చైర్ వేసుకుని కూర్చున్నాడు, రండి నన్ను పట్టుకోండి అని చెప్పేసి వాడు ఎక్కడ దూరిపోయి ఉంటాడు ఇప్పుడు దాకా. ఏడా ½ అన్ అవర్ హెడ్ స్టార్ట్. ఓకే, చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు. దట్ అక్కడ ఉన్న పోనీ వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి కావాలని తీసుకురమ్మన్నానంటే అక్కడికి అంత దూరం. అదంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్. సరే, మనం చూసేదంటే ఈ 2 ట్రీటీస్ మెయిన్గా. ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీ. ఐ థాట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్, కానీ ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గంట సేపు పడుతుంది. నెక్స్ట్ ఇస్ బట్ క్వైట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. మనం ఒక 5-10 minutes దాని గురించి, ఎందుకంటే వాటర్ అనేది జనం బాగా చూసే ఇది సార్. అన్ని రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, అండ్ తెలుగు ఆడియన్స్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్. సార్, రాజస్థాన్లో డెజర్ట్ ఇందిరాగాంధీ కట్టిన కెనాల్ ఒకటి ఉంది, వాటర్ సిస్టమ్. అప్పుడు అదొకటి మన దగ్గర మెయిన్గా ఉంది. కానీ మీ దగ్గర పంజాబ్లో, హర్యానాలో సర్ఫేస్ వాటర్ లేదు, గ్రౌండ్ వాటర్ లేదు. మొత్తం బోర్వెల్ ఫ్రీ కరెంట్ ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే మొత్తం బోర్వెల్ నుంచి నీళ్ళు గుంజుకుంటారు. ఇప్పుడు చూడండి, మన వైపు కూడా ఫ్రీ ఉచిత కరెంట్ ఇచ్చిన తర్వాత మీరు మొయినాబాద్ వైపు వెళ్ళండి, మీరు అటువైపు వెళ్ళండి, షామీర్పేట వైపు వెళ్ళండి, సిటీకి ట్యాంకర్లు తీసుకొస్తున్నారు నీళ్ళు. అక్కడి నుంచి ట్యాంకర్ నింపుకొని తీసుకొస్తున్నారు. కరెంట్ ఫ్రీ కాదు, ఉచితం. నీళ్ళ టేబుల్ పడిపోతుంది. 500 ఫీట్లో నీళ్ళు ఇప్పుడు 1200 కూడా మీకు దొరకదు. ఇదే పరిస్థితి పంజాబ్, హర్యానాలో నీళ్ళు లేవు. సో మీరు ఈ కెనాల్ పెట్టుకుంటే ఆటోమేటిక్లీ వాళ్ళకి నీళ్ళు వచ్చేస్తుంది, సర్ఫేస్ వాటర్ వచ్చేస్తుంది. సర్ఫేస్ వాటర్ వస్తే వాళ్ళు బోర్వెల్ వాటర్. ఇప్పుడు మన దగ్గర నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్ కెనాల్స్ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ బాగా పడిపోయింది. సో అదే పాలసీ ఇక్కడ అనమాట. సో చాలా మంది అడగొచ్చి పాసిబ్లీ మన ప్రేక్షకులు అడుగుతా, ఓ అంటే మోదీ గారు రేపు పొద్దున మొదలు పెడతారా, శంకుస్థాపన చేస్తారంటే ఏం లేదు, చేసేది చుప్చాప్ చేస్తాం అంతే. పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి నీళ్ళు బంద్ అయినప్పుడు అర్థమవుతుంది. మన దగ్గర కూడా అంతే కదా, నీళ్ళు రాకపోతే 2 రోజులు మన హైదరాబాద్ మెట్రో వాళ్ళు నీళ్ళు రిలీజ్ చేయకపోతే ఆ రోజు అర్థమైపోతుంది ఏమైందిరా నీళ్ళు, ఇప్పుడు నీళ్ళు రావట్లేదు ఏంటంటే అది నీళ్ళు రావట్లేదా, అచ్చచ్చ ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది, చూద్దాం. సో అది ఎందుకంటే పాకిస్తాన్కి ఇండిపెండెంట్గా ఉన్న రిసోర్స్, వాటర్ రిసోర్స్ మిగతా చోటు నుంచి అన్ని రాజస్థాన్, యూపీ, హర్యానా, పంజాబ్, ఢిల్లీ 5 రాష్ట్రాలు ఇమ్మీడియట్ గా బెనిఫిట్ అవుతుంది. అది కూడా మీరు గోదావరికి కనెక్ట్ చేసే విధంగా ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, లాంగ్ టర్మ్. ఇవాళ కాకపోతే ఇంకోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సట్లెజ్, బియాస్ మన దగ్గర ఉన్న 3 నదుల నుంచి అండి పంజాబ్లో అక్కడ సిల్ట్ చాలా ఉంది. సిల్ట్ అంటే మన మట్టి చాలా ఉంది, మట్టి పెరిగిపోయింది, దానితో కెపాసిటీ లేదు స్టోర్ చేయడానికి. శ్రీశైలం కూడా అదే ప్రాబ్లం మన దగ్గర. శ్రీశైలం మొత్తం సిల్ట్ తీసేస్తే ఆ అగ్రిమెంట్ లో వాడు వాటి మీద కట్టద్దన్నాడు, కానీ అవి కెనాల్స్ మళ్ళీ వేరే దగ్గర కనెక్ట్ చేసి కట్టుకోవచ్చుగా. అది అయిపోయింది కదా, మేము విత్డ్రా చేసుకున్నాం, మేము పాస్ట్ అగ్రిమెంట్. ఇన్ కేస్ వాడు అడిగినా మళ్ళీ గోదావరి మీద, కృష్ణ మీద కట్టుకోవాలి. పాస్ట్ అంటే మనం మ్యూజిక్ వింటున్నప్పుడు పాజ్ బటన్ ప్రెస్ చేస్తాం, అంటే మేము మ్యూజిక్ బంద్ చేయలేదు, ఇంకా మ్యూజిక్ నడుస్తుంది, అందుకని పాజ్ చేసేస్తాం. ఇప్పటికి నువ్వు మర్యాదగా ఉంటే మేము అన్పాజ్ చేసి మళ్ళీ ప్లే చేస్తాం పాట. అది దట్ ఈస్ అ థ్రెట్. సింపుల్. చూడండి ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ చూడండి. మనం ఒక మిసైల్ ఫైర్ చేయలేదు, ఒక 133 గన్ యూజ్ చేయలేదు, బోఫర్స్ గన్స్ యూజ్ చేయలేదు, మోటార్ గన్స్ యూజ్ చేయలేదు, ఏం చేయలేదు. చేయకుండానే వాళ్ళు పానిక్ అయ్యి మేము మిమ్మల్ని అది చేస్తాం, వి జస్ట్ హావ్ ఇగ్నైటెడ్ అవర్ ఇంటెలెక్చువల్ బ్రెయిన్, దట్స్ ఇట్ అంతే. సి వార్ ఎప్పుడు అది మళ్ళీ వి హావ్ టు గో బ్యాక్ టు చాణక్య నీతి అండ్ ఆల్సో సున్ త్జూ ది ఆర్ట్ ఆఫ్ వార్లో
చాలా మటుకు ఇదండి ఇప్పుడున్న దాంట్లో స్ట్రాటజీలో చాలా మటుకు మీదే చేయాల్సింది. ఇప్పుడు చైనా యుఎస్ వార్ ఉంది. వార్ అంటే ట్రేడ్ వార్, యాక్చువల్లీ ఇది వార్. చైనా అన్నారు కదా దిస్ ఈజ్ వార్ అని. కానీ మీరు మీ ఎట్లా వాడుకోవాలి మీ ధర. మనం 62లో 62, 65, 71 కార్గిల్ మనం ఎప్పుడు ఈ నీళ్ళు ఆపలేదు. ఇంత పెద్ద వార్ జరిగినప్పుడు కూడా వీ నెవర్ స్టాప్డ్ దట్ వాటర్. అంతా వీ నో ద కాన్సిక్వెన్సెస్. కానీ ఇప్పుడు చాలా అయిపోయింది. ఇంకా మనం భరించలేం వీళ్ళతోని ఖతం చేసేసేయండి. అయితే ఒక్కటే ఒక టెక్నికల్ సందేహం సురేష్ గారు, యు మే లాఫ్ ఎట్ మీ ఇఫ్ ఐ పోజ్ దట్ క్వశ్చన్. నో ప్రాబ్లం. ఇంటర్నేషనల్ ఈ ఏంటి హ్యూమనిటీ ఆర్గనైజేషన్, హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఆమ్నెస్టీకి వెళ్తే, ఆమ్నెస్టీ బంద్ చేసి పడేసాం కదా ఇండియాలో. ఆమ్నెస్టీకి ఏం పవర్ ఉందండి? దే ఆర్ అన్ ఎన్జిఓ. ఇండియాలో బంద్ చేసి వాళ్ళు తాళం వేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇక్కడ నుంచి. వీళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్తారు, అక్కడికి వెళ్తారు కదా. నెతన్యాహు ఏం చెప్పాడు, నువ్వు ఎవర్రా నాకు, ఆయన అన్నాడు నువ్వెవరు నా దాంట్లో ఇంటర్వ్యూ కావడానికి. అదే అంటున్నారు, యు ఆర్ నో బడీ. అండ్ ట్రంప్ అన్నాడు నేను నిన్ను లెక్క చేయను అన్నాడు. అదే బంద్ చేసి పడేస్తా అన్నాడు, జడ్జిలు కూడా విత్డ్రా చేసుకుంటా అన్నాడు అక్కడి నుంచి. సో దట్ ఈస్ నాట్ బాదర్. సి మన ఎవరు ఎంత పవర్ఫుల్గా ఉన్నా మన మాట వింటారు. హిందీలో ఒక సెయింగ్ ఉంది, జిస్కీ లాఠీ ఉస్కీ బైన్స్. ఎవరి చేతిలో కర్ర ఉంటుంది. ఇవన్నీ ఓకే సార్, మనం ఇప్పుడు రచ్చ గెలుస్తున్నాం. ఇంట్లో మనకి లెఫ్టిస్టులు ఉన్నారుగా. అదే 2.5 ఫ్రంట్ వార్ అని చెప్పారు కదా బిపిన్ రావత్ గారు. చైనా, పాకిస్తాన్, హాఫ్ ఇక్కడ నక్సలైట్స్, అర్బన్ నక్సల్స్, ఎన్జిఓలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాటు, మళ్ళీ మన కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి, ఇందిరా జయసింగ్, వీళ్ళందరూ ఉన్నారు. ఈకో సిస్టమ్ ఇక్కడ ఉంది ఒకటి. వాళ్ళతో మళ్ళీ కూడా కొట్లాడొచ్చు మనం, ఎందుకంటే డైరెక్ట్ వస్తున్నారు వాళ్ళు, వీళ్ళు ఇండైరెక్ట్ గా వస్తారు. నేను ఒక ఐ ట్వీటెడ్ వన్ ట్వీట్, అది కొంచెం వైరల్ అయిపోయింది ఇప్పుడు. నేను చెప్పాను బహుశా వీళ్ళందరూ కలిసి రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళి పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వట్లేదంటే ఇదంటే అది. నేను అడగాలనుకున్నది కూడా అదే. రేపు పొద్దున సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా చాలా విచిత్రంగా ఈ మధ్య, అంటే నేను న్యాయ వ్యవస్థల్ని మనం ఏం మాట్లాడలేం కానీ న్యాయ వ్యవస్థలు ఇస్తున్న తీర్పుల్ని తర్వాత మనం ప్రశ్నించాలి. మోదీ గవర్నమెంట్ అస్సలు పట్టించుకోరండి. ఇప్పుడు వక్ఫ్ రెస్పాన్స్ చూడండి, నిన్న ఫైల్ చేసిన అఫిడవిట్ చూడండి, క్లియర్గా చెప్పారు మీ పని కాదు, పార్లమెంట్ పాస్ చేసిన బిల్ ఇది, మీరు దీంట్లో పుల్లలు పెట్టకండి. సింపుల్, చాలా క్లియర్ వార్నింగ్ అన్నమాట. చట్టసభ చట్టం చేస్తుంది అంతే. మీకు పాకిస్తాన్తో మేము డీల్ చేసుకుంటే ఇంటర్నేషనల్ మ్యాటర్స్లో మీకు అసలు ఎక్కడ రావడానికి మీకు ప్రసక్తి లేదు. మీరు అక్కడ కూర్చోండి, మేము డీల్ చేసుకుంటాం. దేశం ఎట్లా నడిపించాలో మాకు తెలుసు, మీరు కాదు, సుప్రీంకోర్టు కాదు దేశం నడిపించేది. ఇది క్లియర్ అన్నమాట. సో ఇది మనం అక్కడికి వచ్చాం. వాటర్ది అయిపోయింది. వాటర్ది అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండోది సిమ్లా ఒప్పందంలో మన భూభాగం ఎంత ఉంది చెప్పండి సార్. అసలు మనం ఇందిరాగాంధీ గారు దయతలిచి వదిలేసింది ఎంత ఉంది? 13,000 స్క్వేర్ కిలోమీటర్స్ ప్లస్ 300. ఒకసారి ఆ జియోగ్రాఫికల్ కనెక్షన్ చెప్తారా? డాట్స్ మొత్తం మన టోలోలింగ్, ద్రాస్ ఆ ఏరియా మొత్తం కంప్లీట్గా మనం చూసాం. లద్దాఖ్ వైపు నుంచి, ఇక్కడ నుంచి కాశ్మీర్ వైపు నుంచి ఇదంతా పాకిస్తాన్ దగ్గరికి ఇచ్చేసాం మనం. అది ఎక్కడ ఫైనల్ కనెక్షన్ ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్ నుంచి మొదలవుతుందండి. రాజస్థాన్ నుంచి మొదలవుతుంది. అండ్ ఇప్పుడున్న పాకిస్తాన్లో ఎక్కడ ఎండ్ అవుతుంది? అది పాకిస్తాన్లో కాశ్మీర్ వైపు నుంచి ఎండ్ అవుతుంది అక్కడ. ఓకే, ఆజాద్ కాశ్మీర్ అంటారు వాళ్ళు అక్కడ. అది మన పీఓకే. అదే ఇప్పుడు మనం పీఓకే అనేది. సో ఇప్పుడు సచ్ ఇస్ ద కేస్, పీఓకేని ఇమీడియట్గా మనం టేక్ ఓవర్ చేయాలి కదా. ఎందుకండి లేనిపోయిన తలకాయ నొప్పి, మళ్ళీ వాళ్ళకి తిండి పెట్టాలి కదా మనం. ఎందుకు వాడు కొట్టుకొని వస్తున్నారు అక్కడ ఉంటారు మళ్ళీ టెర్రరిస్టులు. ఎందుకు? వాళ్ళు మన దగ్గర ఉన్న కాశ్మీర్ని మనం చూసుకుంటే చాలు, అది పోయింది అంతే. చెప్తుంటారు అమిత్ షా గారు, వీళ్ళందరూ మేము తీసుకుంటాం. ఎందుకు మళ్ళీ అక్కడ ఉన్న ప్రజలకి మనం అన్నం పెట్టాలి, మళ్ళీ వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి మనం. ఇప్పటికీ సార్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో చాలా స్థానాలు ఒక 21, 22 ఉంటాయి. అవి పీఓకేలు ఉంటాయి కదా, అక్కడ ఎన్నికలు జరగవు కదా. కానీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అయితే ఉంటాయి. ఆ నంబర్ అది నామకే వాస్తే అదంతా. అంటే అక్కడి నుంచి నామినేట్ చేస్తారా? వీళ్ళే నామినేట్ చేస్తారా లేదా వదిలేస్తారా? ఎవరు లేదా, ఖాళీ అది ఉత్తరే నోటిఫికేషన్ ఇస్తుంది. పాకిస్తాన్ చెప్తున్నా ఏంటంటే అది కూడా మా ఏరియా, మా ఎన్నికలు అక్కడ కూడా జరపాలి, మాకు మీరు పర్మిషన్ ఇస్తే మేము అక్కడ జరుపుకుంటా ఎలక్షన్ అని చెప్పేసి. అట్లా అక్కడి నుంచి మా ఎమ్మెల్యేస్ వస్తారని చెప్పి, అక్కడున్న ప్రజలకి ఎలక్షన్ లేదు, ఏం లేదు, మేమైనా ఎలక్షన్ నడిపిస్తామని చెప్పేసి. అది సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఒట్టి ఒక ఇండికేటర్ అనమాట, అంత ఇంకేం లేదు సీరియస్గా. సో ఇది మీకు ఈ అణుయుద్ధం రూల్ అవుట్, అది పక్కన పెట్టేసేయండి. ట్రేడ్ వారు, ఆర్థిక దిగ్బంధనం, జల దిగ్బంధనం, వీటితోటి పాకిస్తాన్ దిగిరా. ట్రేడ్ వారు ఇలా అన్నారు, మేము అటారీ పోస్ట్ బంద్ చేసేస్తుంది. మనం ఫస్ట్ చెప్పాం, వాళ్ళు రిటర్న్ మనకి చెప్తున్నారు. మేము ఏం కొంటున్నాం పాకిస్తాన్ దగ్గర నుంచి? ఏం లేదు. ఒక టైంలో ఉల్లిపాయలు కొన్నాం, అప్పుడు ప్రైస్ ఎక్కువైనప్పుడు అంతే. దాని తర్వాత పాకిస్తాన్ దగ్గర ఏం లేదు. మీరు ఎయిర్ రూట్ బంద్ చేశారు, ఎయిర్ కారిడార్ బంద్ చేశారు పాకిస్తాన్ పైనుంచి. దాంట్లో ఢిల్లీ, అమృత్సర్, మాక్సిమం కల్కత్తా, ఇక్కడి నుంచి వచ్చే ఫ్లైట్ పట్నా. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఢిల్లీ నుంచి, అమృత్సర్ నుంచి ఉంది గల్ఫ్కి వెళ్ళే ఫ్లైట్స్. అదంతా కొంచెం రౌండ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవాళ పొద్దు కూడా నేను పోస్ట్ చేశాను నా ఫేస్బుక్లో, ఒక ఇండిగో ఫ్లైట్
వచ్చి రిటర్న్ తీసుకున్నాను. అది షార్జా నుంచి వస్తున్న ఫ్లైట్ అన్నమాట టువర్డ్స్ అమృత్సర్. కానీ మన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మిగతా సిటీస్ నుంచి వెళ్ళే ఫ్లైట్లకి ఏం ప్రాబ్లం ఉండదు. ముంబై వీళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు, ఎందుకంటే వితౌట్ ఈవెన్ టచింగ్ పాకిస్తాన్ ఈవెన్ నౌ మనకు అక్కర్లేదు. కానీ వెళ్ళే ఫ్లైట్స్ ఏముంటాయి సార్? అది కజాకిస్తాన్, అల్మాటీ ఆ సైడ్కి వెళ్ళే ఫ్లైట్స్ ఉంటుంది కొన్ని. అది ఇవాళ పొద్దున కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు, ఇప్పటికి బంద్ చేస్తాం. రేపు కావాలంటే మనం టిబెట్ నుంచి వెళ్ళొచ్చు. వీ కెన్ టేక్ దట్ రూట్, వీ కెన్ టేక్ చైనా అండ్ టిబెట్, వీ కెన్ ఓవర్ఫ్లై. కానీ పాకిస్తాన్ ప్రాబ్లం వస్తుంది, మనం బంద్ చేసాం అనుకోండి, ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇవాళ బహుశా ఇవాళ అనౌన్స్ అవుతుంది. అది కూడా చేస్తే వాళ్ళు మొత్తం తిరిగి వెళ్ళాలి, కిందకి వచ్చి శ్రీలంక తిరిగి మొత్తం తిరిగి ఆస్ట్రేలియాకి లేకుంటే సింగపూర్కి వెళ్ళాలి. ఆ నేరో కట్ నుంచి వెళ్ళలేడు, శ్రీలంక దాకా దిగి వెళ్ళాలి. ఢాకా కానివ్వండి, మీరు మయన్మార్ కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, మీరు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, సింగపూర్కి వెళ్ళాలంటే మొత్తం తిరిగి వెళ్ళాలి పాకిస్తాన్. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో బే ఆఫ్ బెంగాల్ టచ్ చేస్తాడు, ఇటు అరేబియన్ సీ టచ్ చేస్తాడు, మొత్తం తిరిగి వెళ్ళాల్సి, మొత్తం యూటర్న్ కొట్టాలి. ఇట్లా సపోజ్ ఒక 4 hours జర్నీ ఉండేది అనుకుంటే మినిమం 7 hours అవుతుంది, 7-8 hours కూడా కావచ్చు. ఎందుకంటే వెదర్ కండిషన్స్ ఇవన్నీ కూడా విండ్ మీద ఉంటుంది. హౌ ఇస్ ద విండ్ అండ్ దానికి సర్టన్ పారామీటర్స్ ఉంటాయి, వాటిని మళ్ళీ సూట్. ఇదంతా ఇది చెస్ గేమ్ ఆడుతున్నట్లు అనమాట. లేకుంటే మనం పెద్దగా నష్టపోయేది లేదు, వాళ్ళ నుంచి ఎగరకపోతే మనకు పెద్దగా నష్టపోయేది గేమ్ కాదు, ఎక్కువ ఇది మన రమ్మీ ఆడుతున్నట్లు ఉంటుంది అనమాట. లేదా అంటే మనకున్న ఆప్షన్స్ ఏంటి సార్? ఒకవేళ పాకిస్తాన్ టచ్ చేసి వెళ్ళే ఇంటర్నేషనల్ రూట్స్ ఏమున్నాయి మనకి? ఏం లేదు సార్, ఏం లేవు కదా. మనం ఎలాగో ఉంది దుబాయ్ అట్లనే వెళ్తుండే మనం, కానీ కొంచెం డైవర్షన్ తీసుకోవాలి. అది ఓన్లీ నార్త్ ఇండియా నుంచి వెళ్ళే ఫ్లైట్స్. ఓకే, సౌత్ ఇండియా నుంచి ఫ్లైట్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది, ఒకటే లైన్ కదా, స్ట్రైట్ లైన్. అది వాళ్ళు గల్ఫ్ నుంచి అట్లా మనం టచ్ చేయట్లేదు పాకిస్తాన్ అసలు. సో ఇట్స్ ఓకే, వాళ్ళు కష్టపడతారు ఇంకా ఎక్కువ. మన నీళ్ళ సంగతి చెప్పినట్లనే ఈవెన్ బ్లాకింగ్ ఆఫ్ ఎయిర్ స్పేస్ వాళ్ళకే పోతుంది అంత. అక్కడేమో ఆట లేదు, తినడానికి ఆట లేదు. మన దగ్గర గోడార్ పోర్ట్, అక్కడ మన ఇరాన్ దగ్గర పోర్ట్ ఉంది మనకి. ఆఫ్ఘనిస్తాన్ అప్రోచ్ చేయాలంటే అక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ అట్లా. సో వీ కెన్ టేక్ అవర్. రెండు విషయాలు ఉన్నాయి సార్ ఇక్కడ. ఇప్పుడు చైనా వైటల్ ఇన్స్టలేషన్స్ పాకిస్తాన్లో ఉన్నాయి కదా, ఒకవేళ మనం ఏమన్నా ఈ ఆర్థిక దిగ్బంధనం అంటే ఎకనామికల్ బ్లాకేడ్ కనుక చేస్తే చైనా వాడు కన్స్ట్రక్ట్ చేస్తున్న పోర్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంటుంది. చైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇప్పుడు పరేషాన్గా తిరుగుతున్నారు. వాళ్ళు ట్రంప్ కొట్టి వాళ్ళకి అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు. పాకిస్తాన్ గట్ట చైనా దగ్గర ఏమైనా హెల్ప్ తీసుకుంటే ఇవాళ ఏదో ఎయిర్క్రాఫ్ట్ వస్తుంది, శాటిలైట్ సిస్టమ్ వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఏమైనా తీసుకున్న పాకిస్తాన్ చైనా దగ్గర నుంచి యునైటెడ్ స్టేట్స్ ఇమ్మీడియట్గా పాకిస్తాన్ మీద మొత్తం క్లాంప్ చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 10 పైసలు పాకిస్తాన్కి రావట్లేదు. పోస్ట్ బైడెనా మీరు అనేది, లేకపోతే ట్రంప్ వచ్చిన తర్వాత సో నథింగ్ విల్ బి గోయింగ్ టు పాకిస్తాన్. వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెట్టేస్తారు. ఇప్పుడు వాళ్ళు 135%, 140% పాకిస్తాన్ మీద పెట్టేస్తారు, బికాజ్ యూఆర్ డీలింగ్ విత్ చైనా. సో చైనా కూడా చాలా క్లియర్గా తెలుసు ఈ పరిస్థితిలో మన ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నాం. యాపిల్ వాళ్ళు మేజర్ కార్ మ్యానుఫ్యాక్చర్స్ వెళ్ళిపోతున్నారు. అంటే ఆ పరిస్థితిలో చైనా విల్ నాట్ టేక్ అ రిస్క్. పాకిస్తాన్ పోతే పోయింది, మాకేం పోయిందని చెప్తారు. మేము కట్టిన డ్యామ్లు ఉన్నాయి, మేము కట్టిన రైల్వే ట్రాక్లు ఉన్నాయి, మేము కట్టిన రోడ్లు ఉన్నాయి, అది అక్కడే ఉండేయండి. ఎట్లయినా లోన్లు ఇచ్చాం కదా, వాడు లోన్ కట్టాలి. మాకు లోన్ కట్టకపోతే ఇంకా గుంజుకుంటాం, పాకిస్తాన్ గుంజుకుంటాం. మనం పాకిస్తాన్కి రీపే కెపాసిటీ ఎక్కడ ఉంది? లేదు. ఈవెన్ సౌదీ అరేబియా డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఖతార్, సౌదీ అరేబియా అంతా వాళ్ళకి ముందు డబ్బులు ఇస్తుండే ఇస్లామిక్ బాండ్స్లో, ఇప్పుడు అది కూడా లేదు. మూడు వైపుల నుంచి. రెండోది సార్, నిన్న చూసాం తెలంగాణ డీజీపీ ఒక వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ నేషనల్స్ ఎవరైనా ఉన్నా ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి. ఆ మెడికల్ టూరిజం కింద ఎవరైనా వచ్చింటే వాళ్ళకి ఒక 2-3 రోజులు ఎక్స్టెండ్ చేసి 29-30. ఇంకా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పొద్దున ఇంకొక నోట్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. హిందువులు, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు లాంగ్ టర్మ్ వీసాస్ మీద వస్తారు. ఇక్కడ వాళ్ళు వచ్చి వారంలో వెళ్ళిపోరు. వాళ్ళు యూజువల్లీ ఇక్కడ అసైలం ట్రై చేయడానికి వస్తారు. మన సిఏఏల సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద. వాళ్ళకి ఇది బాధ కాదు, వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు. లాంగ్ టర్మ్ వీసా హిందూ లాంగ్ టర్మ్ వీసా హోల్డర్స్, హిందూస్ అంటే అది ఆటోమేటిక్లీ సిక్స్ అండ్ క్రిస్టియన్స్ అండ్ జైన్స్ వాళ్ళందరూ, కానీ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, చాలా తక్కువ. సో హిందువులు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం టెన్షన్ లేదు, వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు. సో దే కెన్ ఆ లాంగ్ టర్మ్ వీసా విల్ బి ప్రాసెస్డ్. ఎంతమంది ఉండి ఉండొచ్చు సార్? అంటే నేను అనేది అక్రాస్ ద కంట్రీ తీసుకుంటే పాకిస్తానీ నేషనల్స్ అందాజ్ నా అంచనా ప్రకారం 5,000 నుంచి 10,000 మంది ఉంటారు ఆన్ లీగల్ వీసా. నేను దాంట్లో మెడికల్ వీసాసే 1,000 ఉంటుంది, ఈజీగా ఉంటాయి. ఎక్కువ మంది మెడికల్ వీసా వాళ్ళందరూ హైదరాబాద్ వస్తున్నారు. ఇక్కడ వైద్యం కొంచెం అఫోర్డబుల్ కాబట్టి వస్తున్నారు. వాళ్ళకి కొంత రిలాక్సేషన్ ఇచ్చారు. బట్ ఏంటంటే ఎయిలింగ్ పేషెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తారా? చెప్పలేము, అది కేస్ టు కేస్ బేసిస్ ఉంటుంది అది. అండ్ అగైన్ దే హావ్ టు అపీల్ టు ది అది. సో పాకిస్తాన్ కూడా అర్థం చేసుకోవాలి. అంటే మా దగ్గర ఇంత సౌకర్యం లేదు, ఒక హార్ట్ ఆపరేషన్ చేయడానికి మా ఫెసిలిటీ లేదని చెప్పి అక్కడికి వెళ్తున్నారు. ఓపెన్ హార్ట్ చేయడానికి, అది మిగతా ప్రొసీజర్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్ దానికి ఇండియాకి వెళ్తున్నారు. సో అంత దారుణమైన పరిస్థితి పాకిస్తాన్ ఉందన్నమాట.
సో దానికి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి దట్ వాట్ వీఆర్ ఏబుల్ టు డూ టు దేర్ సిటిజన్స్ అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళు మన దగ్గర నుంచి గిల్లికి వెళ్ళి ఉంటారు. ఇల్లీగల్ ఎంతమంది ఉండొచ్చు సార్? ఇల్లీగల్ చాలా ఉంటారు. ఇల్లీగల్ బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ, పాకిస్తాన్ కాదు. బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ, చాలా ఎక్కువ మన దగ్గర. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నా అంచనా ప్రకారం ఈవెన్ కేరళలోనూ 1,00,000 మంది ఉంటారు బంగ్లాదేశ్ వాళ్ళు. సౌత్ స్టేట్స్ వాళ్ళకి అన్ని ఆధార్ కార్డులు అన్నీ వచ్చేసినాయి. అక్కడ గవర్నమెంట్ అన్ని ఫెసిలిటేట్ చేస్తుంది, కేరళ గవర్నమెంట్. వెస్ట్ బెంగాల్ కూడా చేస్తుంది అంతే, వాళ్ళు చేశారు కదా. చూసాం ముర్షిదాబాద్, మాల్డా ఏరియా మొత్తం వాళ్ళు కన్వర్ట్ చేసుకున్న పాస్పోర్ట్ దాకా వచ్చేసినాయి వాళ్ళకి అంత. ఎందుకంటే కొంచెం దాన్ని పాస్పోర్ట్ దాకా వచ్చింది కదా, దాన్ని ఏమైనా కట్టేలు చేసే అవకాశం ఉంది? ఆల్రెడీ స్టార్ట్ అయింది రేట్. మొన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పట్టుకొని 51 పాస్పోర్ట్లు అప్లికేషన్ అప్రూవ్ చేశారంట. ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయింది కానీ అరెస్ట్ చేశారు మొన్న. 51 ఇది బంగ్లాదేశ్ వాళ్ళకి పాస్పోర్ట్ ఇష్యూ ఇస్తారు డబ్బులు తీసుకొని, అంటే వాళ్ళ పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్. అవును. సో అట్లా జరగవచ్చు, చాలా ఉంటుంది. కానీ అదేమైపోయిందంటే అది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో పట్టుకోవాలండి, అది చేయలేదు. మోదీ గవర్నమెంట్ కూడా ఫస్ట్ 5 yearsలో ఏం సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ప్రాబ్లం అర్థమవుతుంది ఇప్పుడు ఈ ముర్షిదాబాద్ రైట్స్ తర్వాత. ఇప్పుడు అర్జెంట్గా హైదరాబాద్లో రోహింగ్యాస్ కూడా అడ్రస్ చేయాలి కదా సార్. వీళ్ళని కూడా పనిలో రోహింగ్యాస్ ఏమంటారు, UNHCR కార్డ్స్ మీద వస్తారు, యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీస్ కార్డ్ మీద వస్తారు. మనం సైన్ చేయలేదు ఆ ట్రీటీ. హౌ కమ్ వి అలో దెమ్ సార్? దెన్ అలో ఏంటి, సుప్రీంకోర్టు అయితే వాళ్ళ పిల్లలకి స్కూల్ అడ్మిషన్ కూడా ఇప్పించారు ఢిల్లీలో. ఆలోచించండి, రేపు మన కాలు కింద బాంబు పెట్టేటోళ్ళు వాళ్ళ పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించారు. మన పిల్లలకి అడ్మిషన్ మాట్లాడలేదు సుప్రీంకోర్టు, వాళ్ళ పిల్లలకి కావాలంట రోహింగ్యా వాళ్ళది. సార్ ఇది 3 weeks ముందు జరిగింది. 3 weeks ముందు రోహింగ్యాల పిల్లలకి సుప్రీంకోర్టు అడ్మిషన్ ఇప్పిస్తుంది స్కూళ్ళల్లో, ఢిల్లీలో మెయిన్లీ. ఢిల్లీ ఆలోచించండి. సో వర్ధన్ గారు ఓవరాల్ పిక్చర్ చూస్తే మీకు మోదీ గారిని ఆయన పని చేయనియండి. డోంట్ పుట్ ప్రెషర్ ఆన్ హిమ్. బాంబే వేయండి అని చెప్పేసి ఆయనకు తెలుసు ఏం చేయాలి. ఈజ్ అ మెచ్యూర్ పొలిటీషియన్. అన్ని ఆర్మీ వాళ్ళతోనే, ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో కూర్చొని ఏం చేయాలి, చేసినప్పుడు చేయాలంతే. ఏదో వెళ్ళి అక్కడిక్కడ బాంబులు వేయడం కాదు. వీ హ్యావ్ టు హిట్ ద హెడ్ ఆఫ్ ద స్నేక్ అంటారు ఇంగ్లీష్లో, అది ISI. ఇప్పుడు హఫీజ్ సయీద్ చంపేస్తే ఇంకో హఫీజ్ సయీద్ తయారవుతాడు, వాడిని చంపేస్తే ఇంకోటి వస్తాడు. మనం గాజాలో చూస్తున్నాం కదా, ఎంత లీడర్షిప్ పోయినా కానీ హమాజ్ మళ్ళీ వస్తున్నారు, పైకి కొత్త లీడర్లు వస్తున్నారు. యూ హిట్ ద హెడ్ ఆఫ్ ద స్నేక్, ISI. వాళ్ళని కొట్టాలి. వాళ్ళని కొట్టడం ఏంటి, వాళ్ళకి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిఫైన్ చేయాలి వాళ్ళని. అది US ఆల్రెడీ స్టార్ట్ చేశారు. US చెప్పారు ఈజ్ అ టెర్రరిస్ట్, నంబర్ 1 టెర్రరిస్ట్ అని కొన్ని కాంగ్రెస్ మెన్ చెప్పారు ఆల్రెడీ, ఆసిఫ్ మునీర్ని, వాళ్ళ ఆర్మీ చీఫ్ని. సో దాట్స్ అ ప్రెషర్. వాళ్ళ కంట్రీ నుంచి బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి మనం. ఎక్కడైనా వెళ్తే అరెస్ట్ చేయాలి. సో దట్ షుడ్ బి ద థ్రెట్. భయం ఉండాలి. ఇప్పుడు ఒట్టిగా లొల్లి చేస్తున్నారు వాళ్ళు. హౌ సేఫ్ హైదరాబాద్ ఈజ్ సార్? సో వెరీ సేఫ్. దానికోసం మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇక్కడ పెట్టుకున్నాం, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చర్లపల్లి దగ్గర ఉంటుంది. మనకు 3 ఎయిర్ ఫోర్స్ బేస్లు ఉన్నాయి. టెక్నికలీ వీ కెన్ యూజ్ ఆల్ ద 3. బేగంపేట్, హకీంపేట్, దుండిగల్ ఉంది. దాని తర్వాత బీదర్ ఉంది పక్కనే. దీస్ ఆర్ ట్రైనింగ్ బేసెస్. బేగంపేట్ ట్రాన్స్పోర్ట్ బేస్ అన్ని ఆపరేషనల్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే. ఓకే, సో హైదరాబాద్ దగ్గర ఒక మిసైల్ రావాలంటే మినిమం మీకు అర్ధగంట పడుతుంది పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ ఇస్ కాంటంప్లేటింగ్ అని తెలుస్తుంది. నో దే కెనాట్ టచ్. అంత మ్యాక్సిమం దీనికన్నా ముందు కూడా 71 వాళ్ళు కూడా చూసాం. వాళ్ళు పంజాబ్ వైపు నుంచి రాజస్థాన్ వైపు అక్కడే కొడతారు వాళ్ళు ఎక్కువ. దానికని ఇక్కడ రాలేరు వాళ్ళు, ఎందుకంటే మన దగ్గర అవాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మన దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి, అడ్వాన్స్ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మాట సార్, 71 వార్ అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఘాజీని కుర్సురా కూల్చేసింది విశాఖపట్నంలో. అది ఒక్కసారి అంటే ఈ ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి దాని గురించి కొంచెం అవగాహన తక్కువ. ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి దాని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఘాజీ అనేది పాకిస్తాన్ దగ్గర ఉన్న చిన్న స్టోరీగా చెప్తాను, ఎందుకంటే నేను ఐ థింక్ ఐ డిడ్ అ వీడియో సమ్వేర్, ఆ లింక్ మీకు పంపిస్తాను. షూర్. ఈ ఘాజీ అనే ఒక సబ్మెరీన్ వాళ్ళ దగ్గర, పాత సబ్మెరీన్ US దగ్గర నుంచి లీజ్లో తీసుకున్నారు. అప్పుడు INS విక్రాంత్ మన దగ్గర, పాత INS విక్రాంత్, అది విశాఖపట్నంలో ఉంది అన్నమాట. ఈ 71 వార్ మొదలైనప్పుడు భారతదేశం స్ట్రాటజీ ఏముండే అంటే INS విక్రాంత్ తిప్పి బంగ్లాదేశ్ వైపు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే US వాళ్ళు 7th ఫ్లీట్ పంపిస్తున్నారని చెప్పారు. 7th ఫ్లీట్ అంటే చాలా పెద్ద కాంబినేషన్, వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, డెస్ట్రాయ్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. మనం ఏం చేసామంటే మేము విక్రాంత్ని పెట్టుకుంటాం, బంగ్లాదేశ్ తరఫు చిట్టగాంగ్ వైపు పంపిస్తామని చెప్పాను, ఢాకా చిట్టగాంగ్ వైపు. పాకిస్తాన్ ఏం డిసైడ్ చేశారంటే సరే ఇదే ఛాన్స్, విక్రాంత్ని కొడదాం అని చెప్పి సబ్మెరీన్ పంపించారు ఘాజీ అని. కానీ మన ఆ సబ్మెరీన్ ఇంటర్సెప్ట్ చేసుకున్నాం. మనం విక్రాంత్ని అండమాన్స్ పంపించేసాం. INS రాజ్పూత్ అని చెప్పి ఇంకో షిప్ని విక్రాంత్ లాగా తయారు చేస్తాం. అంటే సబ్మెరీన్ వాడికి తెలియదు కదా పైన ఏముందని, షిప్ అని మాత్రం. కానీ కమ్యూనికేషన్ అంతా INS విక్రాంత్ లాగా కమ్యూనికేట్ చేస్తున్నారు కెప్టెన్. అతన్ని పిలిచి నేవల్ చీఫ్ ఇచ్చారు, మీకు యూ హెవ్ టు యాక్ట్ లైక్ దిస్, విశాఖపట్నం హార్బర్ నుంచి బయటకు వెళ్ళండి, యు ఆర్ యాక్టింగ్ లైక్ INS విక్రాంత్. వీడు కూడా అక్కడే ఉన్నాడు రెడీగా. ఇమ్మీడియట్లీ చార్జెస్ డ్రాపింగ్ అంటారు, అంటే టార్పీడోస్ కొట్టడం.
గాజీ మీద కొట్టారు. ఇమ్మీడియట్గా ఆల్ డైట్, అందరు చనిపోయారు. దాని తర్వాత డైవర్స్ని పంపించాం మన కింద, విశాఖపట్నం హార్బర్ దగ్గర జరిగింది అది. దాది పెద్ద ఒక హిస్టరీ. విశాఖపట్నం వాళ్ళు అక్కడ చాలామంది దట్ టైం చూడ్డానికి చాలామంది బయటకు వచ్చారు, కనిపించదు, నీళ్ళకి లోపల ఉంది కదా. కానీ తర్వాత ఐఎన్ఎస్ కుర్సారా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు మన ఓన్ సబ్మెరీన్, వాళ్ళకి తెలిసిపోయింది సబ్మెరీన్ అంటే ఏంటి ఇలా ఉంటుంది. కానీ ఆ రోజు విశాఖపట్నం మీద బాంబింగ్ చేయడమో లేకుంటే ఈవెన్ ఐఎన్ఎస్ విక్రాంత్ మీద చేయడము పాసిబుల్గా ఉండే గాజీ. కానీ మన వాళ్ళు దే రియలీ ప్లేడ్ అ వెరీ బిగ్ డెకాయ్ గేమ్ ఆడారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఏమో అక్కడ పంపించాం, కానీ ఇక్కడ ఉన్న షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఆయన ఇన్ఫాక్ట్ కెప్టెన్ గాట్ అవార్డ్ ఆల్సో, మెరిటోరియస్ అవార్డ్ ఆల్సో ఫర్ దాట్ అనమాట. సో పెద్ద ఒక స్టోరీ అది. ఐఎన్ఎస్ మూవీగా వచ్చింది అది గాజీ రాణా తీశారు తెలుగులో, బట్ బాగానే తీసుకొచ్చారండి. ఆ సినిమా కూడా చూడాలి మనం ఇప్పుడైతే రైట్ టైం అండి. ఏంటి అసలు అంటే మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే అట్లీస్ట్ సబ్మెరీన్ బేస్ విశాఖపట్నం, ఇప్పుడు కొత్త సబ్మెరీన్ బేస్ ఈస్టర్న్ నావల్ కమాండ్. ఇప్పుడు అక్కడ కొంచెం పైకి టువర్డ్స్ ఒరిస్సా వి ఆర్ బిల్డింగ్ అ న్యూ సబ్మెరీన్ బేస్. ఓకే, భారతదేశం అన్ని సబ్మెరీన్స్ అక్కడ ఉంటాయి. దట్ కమ్స్ అండ్ దట్ ఫాల్స్ అండర్ ఈఎన్ఎస్ అండి, ఈస్టర్న్ నావల్ ఈఎన్సీ. సో అది వీ కెనాట్ ఓపెన్లీ స్పీక్ అబౌట్ ఇట్. దాంట్లో చాలా మటుకు ఉన్నాయి, కానీ ఇట్స్ ఓపెన్ పబ్లిక్ లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దాని గురించి. అండ్ ఫైనల్ గా సార్ ఇక్కడ హౌ అబౌట్ జనరల్ మునీర్, ఏంటి వాడి ప్లాన్ ఏంటి? పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్స్ ఏం చూసుకుంటారంటే వాళ్ళు ఉన్న టైంలో ఎంత కమాయించుకోవచ్చని చూస్తారు. కోట్లు సంపాదించుకుంటారు. లండన్లోకి ఇల్లు కొనుక్కుంటారు. మీరు చూడండి, ఎవరైనా ఫ్రమ్ పర్వేజ్ ముషరఫ్ టు అయూబ్ ఖాన్ నుంచి ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరూ కోట్లు సంపాదించుకొని లండన్లో ఇల్లు కొనుక్కుంటారు. అది మన ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా కూడా అంతే. వీళ్ళ క్యారెక్టర్ అట్లా అనమాట. సో వీళ్ళందరూ కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటే వాళ్ళ పిల్లల్ని అంతా అక్కడ చదివిపిస్తారు, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ అంతా. దే లగ్జూరియస్ లైఫ్. రిటైర్ అయిపోయినాక అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చే కూడా అదే పని చేస్తాడు. సో పాకిస్తాన్ గవర్నమెంట్ నడిపించేది ఆర్మీ. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎలక్షన్ గెలిచిన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, ఓడిపోయిన షబాజ్ షరీఫ్ ఏమో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆలోచించండి, దే కెనాట్ బి మోర్ ఐరనీ దన్ దాట్. సో ఇదే పాకిస్తాన్ సంగతి అనమాట. సో పాకిస్తాన్ ఆర్మీ, మీరు అయూబ్ ఖాన్ నుంచి మీరు మన పర్వేజ్ ముషరఫ్ ఖాన్, జనరల్ జియా, దానికన్నా ముందు వీళ్ళందరూ పని ఇదే. వీళ్ళు డబ్బులు సంపాదించడానికి వస్తారనమాట. ప్రభుత్వం మీద ఇప్పుడు ఆర్మీ తిరుగుబాటు చేసే అవకాశం ఉందా? లేదు. ప్రభుత్వం వాళ్ళదే. షబాజ్ షరీఫ్ ఒక బొమ్మ అంతే, నడిపిస్తుంది అంతా పెంక నుంచి వీలే మొత్తం. బిలావర్ మాట్లాడుతున్నాడు కొత్తగా. బిలావర్ మాట్లాడడంలో ఉంటుంది. దీనికన్నా ముందు కూడా చాలా మాట్లాడినట్లనే. మాట్లాడడం ఈజీ. మోదీ గారు మాట్లాడినని ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఒకటో పబ్లిక్ మీటింగ్లో ఎక్కడో చెప్పారా, ఐ థింక్ ఆ రోజు పంచాయత్ డే గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ బీహార్లో ఎక్కడ అనుకుంటాను, మీ స్పీచ్ ఇచ్చారు అంతే. ఈ నెవర్ స్పోక్ అబౌట్ ఎనీథింగ్ బియాండ్ ఇట్. ఓకే, ఆఫ్టర్ దట్ అదే చెప్తున్నాను, ఈ మాటలు మాట్లాడకుండా. వేరే ఇతను మాట్లాడాడు, మునీర్ ఏం మాట్లాడాడు, ఆ బెలుచిస్తాన్ గొడవ గురించి అడిగితే, ఆ తిరుగుబాటు గురించి అడిగితే, వాళ్ళంతమంది పిల్లి బిత్తరగాళ్ళు హార్డ్లీ 1.3 మిలియన్ ఆర్మీ ఉన్న ఇండియానే మమ్మల్ని ఏం చేయలేకపోతుంది అని అన్నాడు. అది చేయలేక చూపిస్తాం కదా, వచ్చినప్పుడు చూపిస్తాం. మనం ఎందుకు మాట్లాడాలి దాని గురించి? ఓకే, వచ్చినప్పుడు అప్పుడు గేమ్ మొదలైనప్పుడు అప్పుడు ఆడుతాం మనం. అది ఇప్పుడు ఇమీడియట్ ఆప్షన్ ఏంటండి అంటే మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే మనం మీరు ఏది బయటకి ఏది చెప్పాలో అదే చెప్పండి. లేదు, బయట మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్ కంట్రోల్లోనే ఉన్నారు. పాకిస్తాన్లో కొంత పిచ్చోళ్ళు ఉన్నారు, వాడు ఏదైనా పిచ్చితనం చేస్తే మనకు కొడతాము అని, అంతే. మనం వెళ్ళి వాడిని ప్రొవోక్ చేయము ఇప్పుడు. కానీ వీ విల్ డెస్ట్రాయ్ దిస్ మిషనరీ, టెర్రర్ మిషనరీ. దాన్ని ఎట్లా చేయాలో, ఏం చేయాలని వీళ్ళకి అర్థం. ఎందుకంటే మీరు మొన్న పైల్గామ్లో చేసిన టెర్రరిస్ట్ కానీ మిగతా వాళ్ళని చెప్తే మళ్ళీ 10 మంది తయారవుతారు, మళ్ళీ 10 మంది ట్రైనింగ్ తీసుకొని వస్తారు. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ఇది ఎవడు నడిపిస్తున్నాడు వాన్ కొట్టాలి. దట్ ఈస్ వై తావూర్ రానా ఇస్ ఇన్ జైల్ నౌ. వాడు వచ్చి తుపాకీ ఏం కాల్చలేదు ముంబైలో, కానీ చేపించినాడు వాడు. సో దాట్ వీ హ్యావ్ టు క్యాచ్. సో ఐఎస్ఐ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. ఐఎస్ఐని ట్యాకిల్ చేయాలి మనం. అది ఎట్లా చేస్తారో, ఇజ్రాయెల్ సహాయం తీసుకుంటారో, యూఎస్ సహాయం తీసుకుంటారో, ఏదైనా తీసుకొని ఐఎస్ఐని డిస్ట్రాయ్ చేయాలి మనం. అది ఇంపార్టెంట్. ఈ డిస్ట్రాయ్ చేసే క్రమంలో మళ్ళీ మానవ హక్కుల సంఘాలు ఏమి బయటికి రాకుండా వస్తే పని చేసుకోమని చెప్పండి. మీ ఇంట్లో వచ్చి బాంబు పడితే అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళకి. ఇదే మానవ హక్కుల మనుషులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే ఇట్లని అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. కూర్చొని మాట్లాడడం చాలా ఈజీ హ్యూమన్ రైట్స్ గురించి. మనకి కొట్టినప్పుడు మనకు వచ్చిన ట్రాజడీ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇదేంటనేది. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఆర్థిక దిగ్బంధనం, ఎకనామిక్ బ్లాకేడ్కి సంబంధించిన క్లారిటీ మనకి ఎన్ని రోజులు రావచ్చు? ఎకనామిక్ నడుస్తుంది ఆల్రెడీ, మొదలైంది కాదండి, మొదలైంది ఆల్రెడీ. పాకిస్తాన్ దగ్గర, ఐఎంఎఫ్ దగ్గర కటోరా తీసుకొని తిరుగుతున్నారు వాళ్ళు డబ్బుల కోసం. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఏం చేసుకుంటారు వాళ్ళు? ఏం చేయలేరు, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఎకనామిక్లీ దే ఆర్ బ్రోకన్ యాజ్ ఎ కంట్రీ.
వాళ్ళ దగ్గర ఫ్యూయల్ కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మన ఎకనామిక్ బ్లాక్ ఇంకా కొన్ని చేయొచ్చు. అది బేసిక్లీ అక్కడ పాకిస్తాన్తో ఏ కంపెనీ అయినా డీల్ చేసిన వాళ్ళు, ఏ కంపెనీ అయినా ఉండొచ్చు, కోకోకోలా నుంచి, పెప్సీ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి, డిఫెన్స్ కంపెనీ, ఎవరైనా పాకిస్తాన్తో డీల్ చేస్తే వాళ్ళకి భారతదేశంలో నో ఎంట్రీ కథ. అయితే ఒకటి సార్, కశ్మీర్లో మన లాస్ట్ పాయింట్ అంటే బార్డర్ అవతల పీఓకేకి, నాట్ పాకిస్తాన్, పీఓకే బార్డర్లో సలామాబాద్ అనే ఒక చిన్న టౌన్ ఉంది. అది అగ్రికల్చర్ హబ్. అక్కడి నుంచే వీళ్ళకి కూరగాయలు అవతల పీఓకేకి వెళ్తాయి. అది కూడా బంద్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు? మొత్తం బంద్ అయిపోతుంది పీఓకేకి కూడా కంప్లీట్. ఒక్కొక్క కశ్మీర్, ఎందుకంటే మొత్తం ఇంటర్నేషనల్ బార్డరే సీల్ చేసి పడేశారు. జస్ట్ ఇక్కడి నుంచి గేట్ తీస్తే మణిపూర్లో కూడా ఉంది కదా, మణిపూర్ ఆ వైపు మొత్తం ఉంది అట్లనే. మణిపూర్లో 16 కిలోమీటర్ అక్కడికి వెళ్ళొచ్చు, 16 కిలోమీటర్ ఇక్కడికి రావచ్చు మొన్న దాకా వితౌట్ పాస్పోర్ట్ వీసా. అండ్ ఫ్రమ్ బారాముల్లా జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ బస్సెస్ ఆర్ రన్నింగ్ టు పాకిస్తాన్ అండి. అవి బంద్ అయిపోతాయి, అన్ని బంద్ అవుతుంది, బారాముల్లా నుంచి అన్ని బంద్ అయిపోతాయి. ఎందుకంటే నౌ వీఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ వార్. అంటే జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా అడ్మినిస్ట్రేషన్ మీద ఏమాత్రం పట్టు లేదంటానికి మొన్నటి ఇన్సిడెంటే ఉదాహరణ. ఇప్పుడైనా ఆయన చీఫ్ మినిస్టర్గా జమ్మూ కాశ్మీర్లో కూర్చొని పరిపాలిస్తారు, ఢిల్లీలో కూర్చొని పరిపాలిస్తారు. ఆయన అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఏమంటాడు, నా దగ్గర ఆర్మీ లేదు, నా దగ్గర పోలీసు వాళ్ళు లేరు, లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర పవర్ ఉంది, మీరు వెళ్ళి ఆయన దగ్గర అడగండి. అదే చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పలేదు టోటలీ. రేపు సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ మీ దగ్గర ఉంది కదా, అంటే ఐఏఎస్లో ఐఎఫ్ఎస్ వాళ్ళందరూ మీ దగ్గర ఉన్నారు, పోలీసు వాళ్ళు మీ దగ్గర లేరు. కరెక్ట్. పోలీస్ రిపోర్ట్స్ టు లెఫ్టినెంట్ గవర్నర్. ఓకే ఓకే. ఆర్మీ పోలీస్ బాస్ కూడా చీఫ్ మినిస్టర్ దీంట్లో మన బ్రీఫింగ్ జరిగిన పిలువను కూడా లేదు. మొన్న మీటింగ్ జరిగింది, మనోజ్ సిన్హా, అమిత్ షా గారు వీరందరూ కలిసి సెక్యూరిటీ సిచ్యువేషన్ డిస్కస్ చేయడానికి మీటింగ్ జరిగింది. పిలవలేదు ఒమర్ అబ్దుల్లాని. అది రాజీవ్ సర్దేశాయ్ పెద్ద ట్వీట్ చేశారు, ఏంటి ఇట్లా చేస్తున్నారు, అది ఇది, ఆయన ముఖ్యమంత్రి కాదంటే. అది కాదు, ఆయన దగ్గర పవర్ లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ ఎందుకు పిలవాలండి? కేజ్రీవాల్ ఉన్నప్పుడు కేజ్రీవాల్ దగ్గర పోలీసు వాళ్ళు లేరు, పోలీస్ ఆల్ రిపోర్ట్స్ టు అమిత్ షా, హోమ్ మినిస్ట్రీ. ఎందుకు పిలవాలి అప్పుడు? ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కి రిపోర్ట్ చేస్తారు. సో హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. తప్పు వస్తే కూడా ఆయన మీద వస్తుంది కదా. ఓకే, సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే కూడా మనోజ్ సిన్హా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, నాట్ ఒమర్ అబ్దుల్లా టెక్నికలీ స్పీక్. కానీ ఒమర్ అబ్దుల్లా చేసిన స్టేట్మెంట్స్ ఆర్టికల్ 370 గురించి, దాని గురించి స్టేట్మెంట్స్, దట్ షుడ్ బి టేక్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా సురేష్ కొచ్చారెడ్డి గారు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చాలా సమగ్రంగా విశ్లేషించారు. 3 నదులు ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్తాయి. సో నెహ్రూ తర్వాత సబ్సిక్వెంట్గా ఇందిరాగాంధీ అడ్మినిస్ట్రేషన్ చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు అన్డ్యూ అడ్వాంటేజ్ పాకిస్తాన్ ఈ రోజు వరకు పొందుతూ వచ్చింది. ఇక మీద ఉండదు. నీటి చుక్క కోసం గొంతెత్తి అరిచే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇది యుద్ధం అంటే, ఇది యుద్ధతంత్రం అంటే. మాట్లాడి హడావిడి చేసి గబగబా ఏవో 4 రచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేసినంత మాత్రాన యుద్ధం రాదు. మోదీ గారు యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ అందుకనే విలవెల్లాడుతోంది. వాళ్ళ టెర్రరిస్టు గొంతు సయ్యద్ హఫీజ్ బయటకు వచ్చి మాట్లాడింది అదే, మీరు నీరు ఇవ్వటం ఆపేస్తే మేము మీ శ్వాస ఆపేస్తామని. అతను చేయలేడు, ఆ విషయం ఆయనకు తెలుసు. అండ్ ఈ 1 year లోపల నిన్న అమిత్ షా గారు ఆల్రెడీ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అందరితో కూర్చున్నారు. కెనాల్స్ తవ్వకాలు అనేవి జరిగితే ఒక 1 year లోపల దాని ఇంపాక్ట్ ఏంటనేది, అడ్వర్స్ ఇంపాక్ట్ ఏంటనేది పాకిస్తాన్ చవి చూస్తుంది. బహుశా అంతదాకా కాదు, ఒక వారం 10 రోజుల్లోనే చేతులెత్తి దండం పెట్టే పరిస్థితులు పాకిస్తాన్కి అయితే వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.